ఈ శ్రీ శక్తి పిరమిడ్ మెడిటేషన్ ఛానల్‌కి స్వాగతం, సుస్వాగతం అందరికీ కూడా. ముందుగా మనందరి గురువు గారైన బ్రహ్మర్షి పితామహ పత్రిజీకిను, పత్రి మేడం గారికి నా ఆత్మపూర్వక ధ్యానాభివందనాలు తెలియజేసుకుంటున్నాను. అలాగే ఇక్కడున్న ప్రతి ఒక్క ఆత్మ స్వరూపులందరికీ కూడా ఈ చక్కటి ప్లాట్‌ఫార్మ్‌కి, నా ఫ్యామిలీ మెంబర్స్‌కి ఎవరైతే నాకు సహాయ సహకారాలు అందిస్తూ వస్తున్నారో, అందించారో, అలాగే ఈ యూట్యూబ్ ఛానెల్‌ని ఎవరైనా వీక్షించబోతున్నారో వారి యొక్క లైఫ్ ద్వారా నాకు తెలియచేస్తున్నారండి. వారందరికీ కూడా కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియచేసుకుంటున్నాను ఈ సందర్భంగా. థాంక్ యూ వెరీ మచ్. సో, ఇక మన సెషన్‌లోకి ఈరోజు వెళ్ళిపోదాం. ఏంటంటే, మనకు పద్మావతి గారు తెనాలి నుండి సిద్ధంగా ఉన్నారు. వారి యొక్క ధ్యానాన్ని, జ్ఞానాన్ని మనకందివ్వడానికి. గత 2.5 సంవత్సరాలుగా వారు ఈ ధ్యాన మార్గంలో ఉన్నారు. 2.5 సంవత్సరాలా, 3 సంవత్సరాలా అనేది ఇంపార్టెంట్ కాదండి. ఎప్పుడొచ్చామో మనం ఎలా క్లియర్ చేసుకున్నాం అనేది చాలా ఇంపార్టెంట్. సో, మేడం చాలా త్వరగా ఓవర్‌కమ్ అయ్యారు. తమ తమ దగ్గర నుండి ఉండే ఇష్యూస్ నుండి, హెల్త్ ఇష్యూస్ నుండి, పుట్టుకతోనే థైరాయిడ్ ప్రాబ్లమ్ ఉన్నా కూడా, సో, అలాంటి విషయాలన్నింటి నుంచి కూడా, అనారోగ్య సమస్యల నుండి కూడా, సో, ఏదైతే సాధ్యం కాదని అనుకుంటున్నామో, వాటన్నిటిని కూడా సాధ్యమే ఇదంతా కూడా ధ్యానం ద్వారా అని చెప్పి మనకు వివరించారు. దట్ మేడం గారు ఈ ఇలాంటి జూమ్ సెషన్స్ ద్వారానే ఈ ధ్యాన మార్గంలోకి రావడం అంటూ జరిగింది. శ్రీకాళహస్తి మునిబాబు గారి ద్వారా. సో, మరి ఇలాంటి జూమ్ సెషన్స్ తోనే వారు చూడండి వారి జ్ఞానాన్ని మనకు పంచడానికొచ్చారు. ఎంత తొందరగా, ఎంత మంచిగా ఎదిగారు. సో, ఇంపార్టెంట్ అండి అదంతా కూడా. మరి ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా మేడం గారిని ఇన్వైట్ చేసుకుందాం. మేడం, మీకు ఈ శ్రీ శక్తి పిరమిడ్ మెడిటేషన్ ఛానల్ తరపున వెల్కమ్ అండి. థాంక్ యూ. థాంక్ యూ మేడం. ముందుగా మన గురువు గారైన బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి ఆత్మపూర్వక ప్రణామాలు మేడం. నన్ను ఈ జూమ్ క్లాస్ చెప్పడానికి అవకాశం శ్రీ రమేష్ గారి ద్వారా నాకు రావడం జరిగిందండి. ఆ సార్కి కృతజ్ఞతలు. ఆ సార్ ద్వారా శ్రీ శక్తి పిరమిడ్ ఛానల్ ద్వారా నాకు ఈ జూమ్ మరలా క్లాస్ చెప్పడానికి అవకాశం ఇచ్చిన ఇందుమతి మేడం గారికి ఆత్మపూర్వక ప్రణామాలు. ఈ యూట్యూబ్ ఛానల్ ద్వారా ఎవరైతే ఈ ప్రోగ్రామ్ ని చూస్తూ ఉంటారో వారందరికీ ఆత్మపూర్వక ప్రణామాలు. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ అండి. మేడం స్టార్ట్ చేసేయండి. మేడం, నేను నా ఆధ్యాత్మిక యాత్ర అనేది ధ్యానంలోకి రాకముందు కూడా కొంత జర్నీ ఉందండి, స్మాల్ జర్నీ. అది చెప్తూ స్టార్ట్ చేస్తాను. తప్పకుండా. 2000 సంవత్సరం క్రితమే మేడం, సుమారు 2018, 17 ఆ ప్రాంతం కావచ్చు. నాకు ఆధ్యాత్మికం అంటే పూజలు, వ్రతాలు, నోములు అవన్నీ అంత ఇంట్రెస్ట్ భక్తి నుంచి ఉండేది కాదండి. ఎందుకు పూజలు ఎందుకు చేస్తారు, గుళ్ళల్లోకి వెళ్ళి క్యూల్లో ఎందుకు నుంచుంటారు, గుళ్ళల్లోకి వెళ్ళి క్యూల్లో నుంచున్నా కూడా వాళ్ళు చేసే పనులేంటి, వాళ్ళు చేసే ఆలోచనలు ఏంటి, అవన్నీ నాకు నచ్చేవి కాదు. అక్కడ కూడా ఆధ్యాత్మిక చింతనే ఉండేది కాదు. ఇళ్లలో ప్రాపంచిక మాటలే మాట్లాడుకుంటూ ఉండేవాళ్ళు. సో కానీ ఏదో ఉంది అనుకునేదానండి. శివాలయం టెంపుల్కి వెళ్తుండేదాన్ని నేను. ఆ శివాలయం టెంపుల్కి ఆంజనేయ స్వామి గుడికి వెళ్ళేదాన్ని అండి. శివాలయం గుడికి వెళ్ళినప్పుడు శివుడు విగ్రహం ధ్యాన ముద్రలో ఉండేది. మరి మనందరం గుళ్ళలోకి వెళ్ళేది, పూజలు చేయించేది, వ్రతాలు చేపిస్తాం, నోములు చేపిస్తాం, అభిషేకాలు చేపిస్తాం శివుడికి, ఎన్నెన్నో పూజలు. ఆయన ఎవరి కోసం ధ్యానం చేస్తున్నారు? మనకంటే కోరికలు ఉన్నాయి కదా, మరి ఆయనకి ఏం కోరిక ఉంది అని డౌట్ వచ్చేది. కానీ ఆ డౌట్ అడగడానికి అప్పటి రోజుల్లో అంత నాలెడ్జ్ లేదు. ఒకవేళ అడిగినా కూడా చెప్పగలిగే అంత నాలెడ్జ్ ఎవరికి లేదు మేడం. ఆ ప్రశ్న అలాగే ఉండిపోయిందని చెప్పొచ్చు అప్పట్లో.
అయితే ఇంకా ధ్యాన పరిచయం అంటారా? యోగా క్లాసెస్‌కి అట్లా వెళ్తుండేదాన్ని. శ్రీ వెంకటేశ్వర గురూజీ నా ఫస్ట్ గురువండి నా లైఫ్‌లో. ఒక యోగా అయితేనేమి, యోగా చేయించిన తర్వాత ధ్యానం చేయించేవాళ్ళు ఒక 5 మినిట్స్ లాస్ట్‌లో. అంతవరకు పరిచయం అన్నమాట. ధ్యానం అంటే ఏంటి అని. అయితే లాస్ట్‌లో శవాసనం వేయించి ధ్యానం చేయించారు. ఆ ధ్యానం చేసేటప్పుడు కూడా టాప్ టు బాటమ్ ప్రతి అణువు సహస్రారం నుంచి కాలు వేల వరకు ప్రతి పార్ట్‌కి ఆహ్, హ్మ్. యోగ శక్తి ప్రసారం అయిందని భావించి పడుకోండి అని చెప్పేవాళ్ళు గురువుగారు. అలా ధ్యానంలోకి పంపేవాళ్ళు. చాలా అద్భుతంగా ఉండేది మేడం. అప్పటిదాకా యోగా చేసి ఫిజికల్‌గా గూడా కొంచెం స్ట్రెస్ అయ్యి ఉంటాం గాబట్టి, ఈ మాటలు ఈ శవాసనంలో రిలాక్స్ అవుతూ ఆ ధ్యానం అనేది అసలు ఎంత బాగా ప్రశాంతత లభించేదంటే, అబ్బా! ఇంకొంచెం సేపు చేపిస్తే బావుండు. ఇంకొంసేపు ఇలా ఉంటే బావుండు అనిపించేది. అదే ధ్యాన స్థితి అనే విషయం అయితే తెలీదు కానీ, అందులోని హాయి మాత్రం ఆ ప్రశాంతత బాగా అర్థమయ్యేది. అలా నాకు కొంత పరిచయం అక్కడ స్టార్ట్ అయింది మేడం. నెక్స్ట్ ఇంకా కొంతకాలం గడిచిన తర్వాత శ్రీ రామచంద్ర మిషన్ అనే ఒక సంస్థలో జాయిన్ అవ్వడం జరిగిందండి ధ్యాన క్లాస్‌లో. మ్యారేజ్ కాకముందే మా హస్బెండ్ మేము ఆహ్, మా చెప్పాలంటే మా హస్బెండ్ నా కోసం ఇంట్లో ఫైట్ చేసి నన్ను మ్యారేజ్ చేసుకున్నారండి. ఎందుకంటే ఆయనకేమో చిన్నప్పటి నుంచి 13 ఇయర్స్ ఏజ్ అప్పటి నుంచే ఆధ్యాత్మిక చింతన బాగా ఉందన్నమాట. అట్లాంటి అమ్మాయే కావాలి ఆయన మనస్తత్వానికి అన్నట్లుగా మేము పక్కపక్కన ఇళ్లలో ఉండేవాళ్ళం. అలా ఆయన నా మెంటాలిటీ, నా యొక్క ధ్యానం, ఆధ్యాత్మిక చింతన యొక్క మనస్తత్వాన్ని చూసి అలా చేసుకోవడం జరిగింది. అయితే ఆధ్యాత్మికంగా ఇద్దరం ఉండేసరికి ప్రతి స్టెప్‌లోనూ అలా ముందుకు ఈరోజు నేను రాగలిగానంటే ఆ స్టెప్ అక్కడ పడిందండి. హ్మ్. అయితే ఇంకా మ్యారేజ్ అయిన తర్వాత ఆయన నన్ను ఫైట్ చేసి చేసుకోవాల్సొచ్చింది. ఓకే. ఇది కాకపోతే ఏంటి ఇది ఎందుకు చెప్పానంటే ఒక మనం ఒక స్పిరిచువాలిటీలో ఉన్నప్పుడు అవతల వ్యక్తి ఎంత బలంగా లేకపోతే అటువంటి పర్సన్‌నే ఎంచుకుంటారు. అందువల్ల కరెక్ట్. చెప్పాల్సొచ్చిందండి. హ్మ్. అయితే మ్యారేజ్ అయిన తర్వాత ఒక 3 మంత్స్‌కి రామచంద్ర మిషన్‌లో జాయిన్ అయ్యాను. నాకు బై బర్తే థైరాయిడ్ ప్రాబ్లమ్ ఉందండి. ఆ విషయం నాకు ఒక 7 ఇయర్స్ తర్వాత తెలిసింది కానీ, అంటే విషయం క్లియర్‌గా చెప్పాలి కాబట్టి నేను ఇలా షేర్ చేస్తున్నాను. తప్పకుండా అయితే చెప్పాలి. హ్మ్. అట్లా డాక్టర్స్ మ్యారేజ్ కాకముందే హాస్పిటల్స్‌కి డాక్టర్స్ చుట్టూ బాగా తిరుగుతూ ఉండేవాళ్ళం. బాగా ఎయిత్ క్లాస్ అంటే 13 ఇయర్స్ ఏజ్ అప్పటి నుంచే కాళ్ళ నొప్పులు, తలనొప్పి, నీరసము విపరీతంగా ఉండేవి. ఎప్పుడు చూసిన హెడ్‌ఏక్. పేరెంట్స్ ఏమో వాళ్ళకి తెలీదు కదా! అప్పట్లో అంత నాలెడ్జ్ కూడా లేదు. సో, భయపడేవాళ్ళు ఎందుకిట్లా అంటూ. ఇంకా అలా చెక్ చేస్తూ ఉండగా ఇంకా 7 ఇయర్స్ కానీ ఇంకా థైరాయిడ్ ప్రాబ్లమ్ ఉంది. అది ఆపరేషన్ చేయించాలి. అది పుట్టుకతోనే ఉంది. పిల్లలు పుట్టే అవకాశం లేదు. మాక్సిమం 99% అని డాక్టర్స్ చెప్పారు. అయితే మా హస్బెండ్ స్పిరిచువాలిటీలో ఉన్న వ్యక్తి కాబట్టి నా గురించి అన్నీ తెలిసే నన్ను వివాహం చేసుకున్నారండి. అక్కడ ట్విస్ట్ థైరాయిడ్ అదనమాట నా లైఫ్. బ్లడ్‌లో ఉందా మేడం? బ్లడ్‌లో ఉందా? లేకపోతే గొంతుకోలాగా ఉందా? ఏంటండి? థైరాయిడ్ బ్లడ్‌లో ఉండిందా? లేకపోతే గొంతుకోలాగా ఉండిందా అని? అంటే ఇప్పుడు మనకి థైరాయిడ్ గ్లాండ్ ఇక్కడ ఉంటుందండి ప్రతి ఒక్కళ్ళకి. బటర్‌ఫ్లై ఆ! షేప్‌లో ఇక్కడ ఉంటుంది. నాకు ఆ! మేడం. పుట్టుకతోనే ఇక్కడ పుట్టింది. ఓకే. ఆ! హ్మ్. సరైన ప్లేస్ కాదు గదా! హ్మ్. సరైన హ్మ్. ప్లేస్ కాకపోతే అది ఫ్యూచర్‌లో క్యాన్సర్ కిందకి వస్తుందని చెప్పి అన్నారు డాక్టర్స్. ఓకే. సో, అందువల్ల తీయాల్సొచ్చింది. హ్మ్. హ్మ్. అట్లా బాగా చాలా చాలా ఒక 7 ఇయర్స్ టైం పట్టింది. ఇది డిసైడ్ చేయడానికి. ఇది థైరాయిడ్ దీనివల్ల సఫర్ అవుతుంది ఈ అమ్మాయి అన్న విషయం ఓకే. తెలియడానికి 7 ఇయర్స్ టైం పట్టింది. నా స్టడీ లైఫ్ ఆ! అంతా చెప్పాలంటే స్పాయిల్ అయిపోయింది. హ్మ్. సో, కాకపోతే మ్యారేజ్ లైఫ్‌లో మనం ఆధ్యాత్మిక ప్రాపంచిక విద్య కొంచెం ఇబ్బంది పడ్డా, ఆధ్యాత్మిక విద్యలో సక్సెస్ అవ్వడం జరిగింది మేడం. ఓకే. అయితే ఇంకా పిల్లలు పుట్టరు 99% అని చెప్పని అన్నారు. ఇంకా పేరెంట్స్‌కిది తెలిసిందేగా మీకు ఎంతో టెన్షన్ పడుతూ ఉంటారు. సో, మా హస్బెండ్ అట్లా మ్యారేజ్ చేసుకోవడం జరిగింది.
2001లో శ్రీరామచంద్ర మిషన్ అనే సంస్థలో ధ్యానంలో నేను జాయిన్ అయ్యానండి. అయితే మా హస్బెండ్ ఒకటే చెప్పారండి నాకు, మన తలరాతని కూడా మార్చగలిగే శక్తి గురువుకి మాత్రమే ఉంది. నువ్వు ఎంత ధ్యానం చేసుకుంటే అంత హెల్త్ పరంగా కావచ్చు, మానసికంగా కావచ్చు, నువ్వు చాలా రికవర్ అయ్యే అవకాశం ఉంటుంది. సమాజం గురించి తీసేసే వాళ్ళు ఏవేవో అంటూనే ఉంటారు అనే ప్రోత్సాహం ఇచ్చారండి. ఆ ప్రోత్సాహం వల్ల ఇంకా నేను 1 ఇయర్ ఎలాంటి నిరంతర సాధన చేశానంటే, ఇంట్లో వంట చేసుకోవడం, ధ్యానం చేసుకోవడం తప్ప నాకు వేరే అవకేశం లేదు. పక్కన వాళ్ళు ఏమనుకుంటున్నారా, వాళ్ళు ఏమనుకుంటున్నారా, ఇటువంటివి ఏం లేదండి. ఆవిడ పొద్దుగు కళ్ళు కళ్ళు మూసుకొని కూర్చుంటుందా, ధ్యానం చేసుకుంటుందా అనే విషయం కూడా తెలియని ప్రజలే ఉన్నారు చుట్టుపక్కల. అయినా కూడా నేను ఎవరితో ఏం మాట్లాడేదాన్ని కాదు. ధ్యానం అంటే ఇది అని చెప్తే తెలుసుకునే జ్ఞానం కూడా లేని వాళ్ళ మధ్యన ఉండాల్సి వచ్చింది. అదే మనకి పరీక్ష అని చెప్పి అనుకున్నాను. అది చాలా పెద్ద నిజంగా పరీక్ష. చాలా పెద్ద పరీక్ష. సో ఆ, అట్లా అలానే ఒక 1 ఇయర్ ఎట్లా సాధన చేశానంటే, ఓ, ఆఖరికి నా ఫేస్ మన సమాజం మర్చిపోయిందా, పద్మ అనేది ఒకటి ఉందా అంటే అసలు బయటకు వచ్చేదాన్ని కాదనమాట. ఇంకా ఇంట్లోనే అలా ఉండేదాన్ని. కానీ ఆ రిజల్ట్ అనేది అలానే వచ్చింది మేడం. ఉమ్, ఆ 1 ఇయర్ కల్లా కన్సీవ్ అవ్వడం జరిగింది. అంటే పిల్లలే పుట్టారు అని డాక్టర్స్ ఆల్మోస్ట్ చెప్పేశారు. ఉమ్, దానివల్ల మా అత్తగారి ఫ్యామిలీ వాళ్ళు, సహజంగా ఎవరైనా ఒప్పుకోరు కదా ఇట్లాంటి ఇష్యూస్ ఉంటే. మా వారు, అవును. ఆయన కేవలం ఆయన స్పిరిచువల్ లైఫ్ లో ఉండబట్టే ఆ మా జన్మలు కూడా, గత జన్మలు క్యారీ ఫార్వర్డ్ లైఫ్ లని మాకు తర్వాత ధ్యానంలో తెలిసింది మేడం. ఆహా. ఉమ్, గత జన్మల్లో వైఫ్ అండ్ హస్బెండే కావచ్చు, గురు శిష్యులే కావచ్చు, ఆయన గురువు దగ్గర నేను విద్య నేర్చుకునే ఒక శిష్యురాలుగా కావచ్చు, అలా క్యారీ ఫార్వర్డ్ లైఫ్ అని మాకు తర్వాత తెలిసింది మేడం. అందువల్లనే ఆయన నాకు ప్రాపంచికంగా హెల్త్ బాగుండకపోయినా కూడా నన్ను ఎదిరించి పెళ్లి చేసుకోగలిగానండి. చిన్న విషయం కాదు. అప్పట్లో వాళ్ళకి చాలా రిచ్ ఫ్యామిలీ వాళ్ళది, మేము చాలా మిడిల్ క్లాస్ ఫ్యామిలీ మాది. సో అవన్నీ చూడకుండా ఆయన కేవలం స్పిరిచువల్ లైఫ్ నే నాలో చూసి ఆయన చేసుకోవడం అనేది చాలా మా సిచ్యువేషన్ కి వండర్ అది. ధ్యాన సాధన చేయడం ఇంకొక వండర్. 1 ఇయర్ కే పిల్లలే పుట్టరు అన్న వాళ్ళకి కన్సీవ్ అవ్వడం అనేది ఇంకొక వండర్ అండి. అట్లాగే నాకు 2 అదే. బాబులు అన్నమాట. ఇంకా నెక్స్ట్ ఇయర్ కే మళ్ళీ ఇంకో బాబు అన్నమాట. అలా అసలు ధ్యానం అంటే ఒక మిరాకిల్. ఇది అప్పుడే కంగ్రాచులేషన్స్ మేడం. 23 ఇయర్స్ అవుతుంది మేడం మా మ్యారేజ్ అయ్యి. నిన్నే మా వెడ్డింగ్ యానివర్సరీ. అవునా, బిలేటెడ్లీ విష్ యూ మెనీ 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 మెనీ, ఇద్దరికి కూడా హ్యాపీ వెడ్డింగ్ యానివర్సరీ మేడం. బోత్ ఆఫ్ యూ. సార్కి కూడా చెప్పండి. థ్యాంక్ యూ మేడం. అట్లాగా ఇంక 2 బాబులు కలిగారు. సాధనలు చేస్తూ ఉన్నాను. ఇంకా పిల్లలు చిన్న పిల్లలు అయ్యేసరికి గ్రాడ్యువల్ గా కొంచెం సాధన తగ్గుతా వచ్చింది. ప్రాపంచికంగా కొన్ని కుటుంబాల్లో కావచ్చు, ఫైనాన్షియల్ ఇబ్బందుల వల్ల కావచ్చు, కొన్ని అంత నాలెడ్జ్ అంత లేకపోవడం వల్ల కావచ్చు, నెమ్మదిగా కాస్త సాధనకి కాస్త దూరం అయ్యాను చెప్పచ్చు. చిన్న పిల్లలు చూసుకునే వాళ్ళు ఎవరు లేక అట్లా ఓకే, అలా జర్నీ సాగుతూ ఉంది మేడం. అయితే ఒక 11 ఇయర్స్ బ్యాక్ 11 ఇయర్స్ బ్యాక్ కొంచెం మాకు ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ వల్ల, ఫ్యామిలీ స్ట్రగుల్స్ వల్ల కొంచెం, అంటే అత్తగారు వాళ్ళ ఫ్యామిలీ మమ్మల్ని యాక్సెప్ట్ చేయలేదు అనమాట. సో ఆ టెన్షన్స్ వల్ల నాకు బీపీ వచ్చింది. ఇది 11 ఇయర్స్ బ్యాక్ బీపీ వచ్చింది. ఇంకా ధ్యానం చేసుకుంటూ, మెడిసిన్ వేసుకుంటూ, ఆపుకుంటూ చేసుకుంటూ అలా ట్రై చేస్తూ ఉన్నాను. ఆ జర్నీ ఇలా సాగుతూ ఉండగా 2000 మొన్న కరోనా సమయం అనుకో, 5 ఇయర్స్ బ్యాక్ మేడం సుమారుగా. కరోనా సమయంలో ఇట్లాగే జూమ్ క్లాసులు అన్ని చూస్తూ ఉండగా, లైట్ వర్కర్స్ అని ఇట్లాంటి ప్రోగ్రామ్స్ పిఎస్ఎం వాళ్ళవి చాలా చూడడం జరుగుతుంది. జరిగేసరికి ఏంటి వీళ్ళు ఇన్ని ప్రోగ్రామ్స్ ఉన్నాయండి, గమ్మత్ భలే ఉన్నాయి ఆ, అని నాకు చాలా ఇదిగా అట్రాక్షన్ గా అనిపించేది. ఇన్నాళ్ళు అంటే మనం వచ్చింది ఎప్పుడు మనం మర్చిపోకూడదండి. ప్రతి స్టెప్ లో
ఫస్ట్ స్టెప్ లో వెంకటేశ్వర యోగి గురూజీ నాకు ఒక ధ్యానంకి ఒక పరిచయం చేసిన ఒక గురువు ఫస్ట్ అయితే, సెకండ్ శ్రీ రామచంద్ర మిషన్ లో నేను గురువు అంటే ఏంటి, ధ్యాన సాధనలు ఎలా ఉంటాయి అనేది సెకండ్ అచీవ్మెంట్ అక్కడ జరిగింది. థర్డ్ అచీవ్మెంట్ అంటే ఇక ప్రతిసారి ఎప్పుడో అంటుంటారు కదా, 400-500 జన్మలు దాటిన తర్వాత కానీ ఈ ధ్యానంలోకి నిలబడలేరు. ఓకే, లాస్ట్ నన్ను ఇందులోకి తీసుకొచ్చారన్న భావన కలిగిందే తప్ప అంతకుముందు తక్కువ స్థాయి, ఇదే ఎక్కువ స్థాయి అన్న భావన మాత్రం ఏ రోజు లేదు మేడం. ఇంకా నెక్స్ట్ లెవెల్ కి, ఇంకా నెక్స్ట్ లెవెల్ కి అలా నన్ను పంపిస్తున్నారు ఆ గురువులే అన్న భావంతోనే నేను ఈ ధ్యానానికి రావడం జరిగింది తప్ప అక్కడ నేను ఏదో కోల్పోయా, ఏమీ లేదు, ఇక్కడ ఏదో కొత్తగా ఉంది అన్న భావన అయితే లేదు మేడం. ఎందుకంటే ఇది ఎందుకు పర్టికులర్ గా చెప్తున్నానంటే, గురువు అనేవారు మనకి ఎంతో మార్గదర్శకత్వాన్ని చూపిస్తూ మనల్ని ముందుకు నడిపించే వ్యక్తి అన్నమాట. సో గురువు ఎవరైనా సరే ఏ స్టేజ్ కి ఆ స్టేజ్ అనేది ఎప్పటికీ అవసరమే. ఫస్ట్ క్లాస్ వస్తాము, 5th క్లాస్ 10th క్లాస్ పీజీ అట్లా, అలానే ఫస్ట్ క్లాస్ వేస్ట్ కాదు కదా, అట్లాగే ఆ గురువులు నన్ను ఈ లెవెల్ కి పంపారని నేను భావంతో ఉన్నా అండి. సో ఫస్ట్ ఈ శ్రీకాళహస్తి మునిబాబు గారి యొక్క జూమ్ లో నేను ఇక ఈ ధ్యాన సాధనలు చూడడం, అబ్జర్వ్ చేయడం జరిగిందండి. అయితే పిరమిడ్ ధ్యానంలో చాలా మంది ధ్యానం చేసేటప్పుడు బాడీ షేక్ అవ్వడము, రొటేట్ అవ్వడము, ఇట్లాంటివి కొన్ని చూసాను అనమాట. చూస్తే కదలకుండా కూర్చోవాలి, గంటలు గంటలు ధ్యానం చేస్తారు ఇక్కడ. ఇవన్నీ నాకు కొత్త వింతే. ఎందుకంటే మేము అక్కడ 1/2 అవర్ 40 మినిట్స్, హైయెస్ట్ 1 అవర్ తప్ప ఎక్కువ చేయమన్నమాట. కదలకుండా కూర్చోవలసిన అవసరం కూడా లేదు. ఏదైనా సపోజ్ ఏదైనా ఇచ్చింగ్ వచ్చింది, అలా కదలటానికి, గీయడానికి అలాంటి రిస్ట్రిక్షన్స్ ఏం లేవన్నమాట. కానీ ఇక్కడ గురుగారు అలా చెప్తుండేవాళ్ళు. అయితే నేను వామ్మో, నేను ఈ ధ్యానంకి నేను ఎక్కువగా ఇంజెక్ట్ కాగలనా, అసలు ఏంటి ఇది కొత్తగా ఉంది, వీళ్ళు చెప్పేవన్నీ చాలా అట్రాక్షన్ గా ఇప్పుడే వచ్చేయాలి, చేసేయాలి అనేలా అనిపిస్తున్నాయి అని చెప్పి అనిపించేది. అట్లా ఒక 2 months అబ్జర్వ్ చేశాను మేడం. మా హస్బెండ్ నేను 2 months అబ్జర్వ్ చేసాం ఈ జూమ్ క్లాసులో ఈ ధ్యానం చేయించే విధానం. పత్రిసారి ఏంటి, అంతకుముందు పత్రిసారి గురించి అంత అవగాహన అయితే లేదు మేడం. కొంచెం నెగిటివే కొంతమంది ద్వారా వినాల్సి వచ్చింది. కానీ ఆ నెగిటివ్ ద్వారా మనం పొందాల్సింది మనం పొందకుండా మనం దూరం కాకూడదు అన్న ఒక థాట్ మాత్రమే ఉండింది. అయితే ఇంకా అబ్జర్వ్ చేసిన మీదట ఓకే, వీళ్ళందరికీ ఇట్లా అవుతున్నా కూడా వీళ్ళందరూ బాగానే ఉన్నారు కదా, చక్కగా ఉన్నారు, నో మెడిసిన్ నో డాక్టర్ అంటున్నారు, ఎన్నెన్నో హెల్త్ ప్రాబ్లమ్స్ పోగొట్టుకుంటున్నారు, పైపెచ్చు ఆత్మజ్ఞానం బ్రహ్మజ్ఞానం అంటున్నారు. ఆత్మజ్ఞానం బ్రహ్మజ్ఞానం అంత తేలిక అది చేయటము, అది ఉపనిషత్తుల్లో వేదాల్లో వింటుంటాము. మన స్టేజ్ ఎంత స్టేజ్ అని, మన సాధనలు ఎంత సాధనలని మనకు అవి చేయటానికి అలా అనిపించేది. ఇక్కడ అంత తేలిక సునాయాసంగా చెప్పేస్తున్నాడు అలా అనిపించేది. కానీ ఏదో వస్తుందేమో, రాకపోతే ఎందుకు చెప్తారు, అందరూ గురువులు ఎంతో మంది ఉన్నారు అని ఇంకా 2 months కి ఇక అనుకోకుండా ఇంజెక్ట్ అయిపోయాను. అసలు ఓకే, ఇవాళ స్టార్ట్ చేద్దాము, రేపు ఎలా ఉంటుందో, ఎల్లుండి ఎలా ఉంటుందో అలా చెక్ చేద్దాం అనే పాయింట్ కూడా నాకు లేదు. అసలు ధ్యానంలో కూర్చుంటే నేను ఆ మెడిటేషన్ లోకి వెళ్ళిపోతున్నా. 1 hour 2 hours 3 hours అసలు నాకే తెలియకుండా అన్ని గంటలు కూర్చోవడం స్టార్ట్ అయిపోయింది. 1 week 10 days కే 1 hour కి మించి ఇన్నేళ్ళు అసలు ధ్యానమే నేను చేయలే ఈ 20 years 15 years. అలాంటిది ఒక్కసారిగా అంటే ఆ గురువుల కనెక్షన్ తెలుసుకోవాలి ఏంటి అని అంటే తపన కల వాళ్ళకి తెలియపరుస్తారు. అంటే ఇదేనేమో, నా వల్ల అవుతుందా ఇన్ని గంటలు నేను చేయడానికి, నాకు ఎంత సమయం ఎన్నాళ్ళు పడుతుందో అనుకునేదాన్ని. 1 week 10 days కే అన్ని గంటలు కూర్చోవడం అయిపోయేది అనమాట. పగలంతా ప్రాపంచికం, నైట్ అంతా ఆధ్యాత్మికం అంటుండేవాళ్ళు ప్రతిసారి. సో మధ్య మార్గం అంటున్నారు. ఇవన్నీ నాకు చాలా అట్రాక్షన్ గా అనిపించింది, ఈ మాటలన్నీ, చెప్పే విధానము. ఓకే, ఇదేదో నాకు కావాలి అని అనిపించింది. సో నైట్ అంతా కూడా ధ్యానం చేసి, నైట్ కూడా 4-5 hours ధ్యానం చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి మేడం. అతి తొందరలో 2-3 months కల్లా ఎలా అయిపోయానంటే, ఇక వంట గంటల గంటల ధ్యానం, వంట గంటల గంటల ధ్యానం,
హ్మ్. ఇంకా అసలు మా పేరెంట్స్ అయితే ఈమెకేదో పిచ్చి పట్టేసింది. ఎప్పుడు చూసినా, ఎప్పుడు ఫోన్ చేసినా ధ్యానం అంటుంది బాబాయ్ అని చెప్పనేసి. వాళ్ళకి అది కూడా తెలియదు కదా వాళ్ళకి. హ్మ్. మీరు భయపడొద్దు అని చెప్తుండేదాన్ని అంతే. హ్మ్. ఆ! అయితే ఇంకలా అట్లా గంటలు గంటలు ధ్యాన సాధన రావడం అనేది చాలా వండర్‌గా అనిపిచ్చేది. చాలా చాలా ప్రాసెస్‌లు జరిగినాయి మేడం. ఈ ధ్యానంలో నాకు జరగని ప్రాసెస్ అంటూ లేదసలు. ఎందుకంటే బాడీ షేకింగ్‌ల వైబ్రేషన్స్ వచ్చే విధానాల్లో చాలా రకాలున్నాయన్నమాట. అంటే ఒక్కొక్కళ్ళకి ఎవరికి ఏది అవసరమో దాన్ని బట్టి గురువులు చేపిస్తారు అన్నట్లు. హ్మ్. ఆహ్, సూక్ష్మమైన శరీరాలు కావచ్చు. ఆహ్, బాడీ పడుకున్నప్పుడు పాము మిల్క్ లాగా అన్నమాట. బాడీ ధ్యానంలో పడుకోబెట్టేసి ఇలా పాము ఎలా కర్వింగ్స్ ఉంటాయో అలా హ్మ్. బాడీ షేక్ అయిపోయి అట్లా ఉండేదన్నమాట. అలా అనిపించేది. నాకు ప్రతి క్రియ తెలుస్తూనే ఉంటుంది మేడం. హ్మ్. అన్‌కాన్షియస్ అయిపోం. కాన్షియస్‌లో ఉండగానే మనకేం కావాలో అయి చేస్తూ ఉంటారన్నమాట. హ్మ్. ఆ! నాకు యాక్చువల్‌గా పామన్నా, ఈ గొంగళి పురుగులు కొన్ని జీవాలంటే నాకు కొంచెం ఎనర్జిటిక్‌గా ఉండేదాన్ని. హ్మ్. ఆ! అలాంటిది నన్నేంటి పాములా తిప్పేస్తున్నారు అని చెప్పని, నా శరీరం నుంచి నేనే బయటకొచ్చి కూర్చునేదాన్ని. కూర్చొని నన్ను నేను చూసుకునేదాన్ని. హ్మ్. ఏంటి నా శరీరం పాములా మెలికలా తిరిగిపోతుంది. నాకేదన్నా అయిపోతుందా? ఏంటి అని. హ్మ్. ఏమీ అవ్వదు. తర్వాత తెలుస్తుంది. కాతే ముందు అలా భయపడతాం అంతే. అట్లా అంటే హ్మ్. నా శరీరం, నా బాడీలో నుంచి బయటకొచ్చే ఆత్మ బయటకొచ్చి చూసుకోవడం అనేది అసలు అది ఆ ఎక్స్‌పీరియన్స్ చాలా వండర్‌గా అనిపిచ్చేది. బుక్స్‌లో చదివాము, యూట్యూబ్‌లో ఎన్నెన్నో అందరూ చెప్పగా విన్నాము. ఇది సాధ్యమేనా అంటే నాకేం సాధ్యమవుతుందిలే వాళ్ళంటే గంటలు గంటలు చేశారు కాబట్టి వచ్చింది. మరి నాకది లేదు గదా! అనుకునేదాన్ని. అలాంటిది గంటలు గంటలు ధ్యానం చేయటం అయింది. ఈ సూక్ష్మమైన శరీరం నుంచి బాడీ బయటికొచ్చి నన్ను నేను చూసుకోవడం. మనల్ని మనం అద్దంలో ఎలా చూసుకుంటామో అలా చూసుకుంటుంటే చాలా వండర్‌గా అనిపించింది. మరలా ధ్యానంలోనే సూక్ష్మ శరీరాన్ని చేసినట్టుగా లేయర్స్‌గా మన బాడీ 7 బాడీస్ 7 లేయర్స్‌గా లేసి ఆహ్, వెళ్తున్నట్లుగా అలా చూసుకోవడం గూడా జరిగింది మేడం. హ్మ్. అలా చూసుకోవడం జరిగింది. అతి కొద్ది సమయంలోనే నాకు కాళ్ళ నొప్పులు, నీరసము, హెడ్‌ఏక్ అసలు ఏ సీజన్‌లో అయినా సరే, ఎనీ సీజన్ నాకెప్పుడు చూసినా సైనస్ ప్రాబ్లమ్ విపరీతంగా ఉండేదన్నమాట. ఆవిరి పెట్టుకోవడం, వేడి నీళ్ళు తాగడము, ఎక్కువగా టాబ్లెట్స్, హోమియో ఏదో ఒకటి వేసుకోవడం. కనీసం ఎన్నేళ్లుగా అలవాటు. అలా హ్మ్. చేస్తే తప్ప నేను లైఫ్ లీడ్ చేయలేనన్నమాట. హ్మ్. అలాంటిది ఈ 1 ½ ఇయర్‌లో ఆ సైనస్ ప్రాబ్లము, ఆ సివియారిటీ పోయి టాబ్లెట్ ఏసుకోవాలని గాని, ఆవిరి పెట్టుకుంటేనే లైఫ్ లీడ్ అవ్వటం గాని, హాట్ వాటర్ తాగితే తప్ప నేనేమి లైఫ్ లీడ్ చేయలేకపోవడం గాని, అవన్నీ మంచి హాబిట్సే కావచ్చు. కంపల్సరీ అవ్వడం వేరు. ఏదో ఎప్పుడన్నా హ్మ్. అవసరమైతే చేయటం వేరు కదా! హ్మ్. అది నాకు కంపల్సరీ ఉండేది. డైలీ హ్మ్. 3 పూట్ల మనం భోజనం ఎలా చేస్తామో, అట్లా నాకు హాట్ వాటర్, వేడి నీళ్ళనేది అంత కంపల్సరీ. హ్మ్. అలాంటిది ఆ కంపల్సరీ పూర్తిగా పోయింది. ఒక హోమియో టాబ్లెట్ గాని, ఇంకే టాబ్లెట్ హ్మ్. వేసుకోకునే అవసరం పూర్తిగా పోయింది. హుహు. మరలా ఒక 15 ఇయర్స్ బ్యాక్ చెప్పాను కదా! ప్రాబ్లమ్స్ వచ్చింది. బీపీ వచ్చిందని. ఆ ఆ! బీపీకి టాబ్లెట్ వేయటం పూర్తిగా ఈ 1 ½ ఇయర్, 2 ఇయర్స్‌లో ఆ టాబ్లెట్ కూడా పూర్తిగా వేయటం లేదు మేడం. ఆహా! థైరాయిడ్ టాబ్లెట్ కూడా చెక్ చేసుకుంటూ, ఆపేసుకుంటూ థైరాయిడ్ టాబ్లెట్ కూడా లేకుండా మాక్సిమం చేసేసుకున్నాను. థైరాయిడ్ టాబ్లెట్ ఒకటి, ఈ బీపీకి ఒక టాబ్లెట్ వేయటం కావచ్చు, బాడీ పెయిన్స్, కాళ్ళ నొప్పులు, నీరసానికి కావచ్చు. మరలా ఈ సైనస్ ప్రాబ్లమ్‌కి ఎప్పుడు చూసినా హోమియో మెడిసిన్. ఒక డాక్టర్ గారి దగ్గర కనీసం 10 ఇయర్స్ హోమియో మెడిసిన్ వాడేదాన్ని. హ్మ్. ఆ హోమియో డోస్ వేసుకోవాల్సిన అవసరము పూర్తిగా పోయినాయి మేడం. అసలు ఎంత హ్యాపీగా అనిపించిందంటే, అసలు నో మెడిసిన్, నో డాక్టర్ అని చెప్పన్నారు. ఇది నేనెప్పుడు సాధిస్తాను. నాకది కావాలి. ధ్యానంతో పాటు ఆరోగ్యము ఉండాలి. ఇప్పుడు హ్మ్. ధ్యానంలో గంటలు గంటలు కూర్చొనంటే సహనము అంటారు కదా! పత్రి సారు. సహనమే ప్రగతి. ఖచ్చితంగా. హ్మ్. ధ్యానం చేయటానికి సహనం అవసరం. సహనంగా ఉండాలి అంటే ధ్యానం అవసరం. హ్మ్. అట్లాగే హెల్త్ కూడా అవసరమే గదా! ఏ ఆ అవును. ఉద్దేశంతో నాకది కూడా కోరుకున్నానన్నమాట. ధ్యానంలో నాకు ఆరోగ్యము కావాలి, ఆత్మజ్ఞానము కావాలి.
నేను భూమి మీదకి వచ్చిన తర్వాత నా యొక్క లక్ష్యం ఏంటి, ఇది కావాలి. ప్రతిదీ ఒకదానికొకటి రిలేటెడ్ అని అనిపించి ఆ వేలోనే సాధన సాగుతూ గురువుగారి మధ్యలో నా డౌట్స్ ని క్లారిఫై చేసుకుంటూ అట్లా చేసుకుంటూ వచ్చాను మేడం. అయితే ఇది కదా అచీవ్మెంట్, అసలైన అచీవ్మెంట్, అచీవ్ చేశారు. అవును మేడం, చాలా అద్భుతమే అసలు. ఎందుకంటే ఇంకొక విషయం ఏంటంటే మేడం, నేను ఈ టాపిక్ ని చెప్పాలనుకుంటున్నాను. పత్రి సారు నో డాక్టర్ నో మెడిసిన్ అన్నారు కదా అని, ఎవరికి వాళ్ళకి అవగాహన లేకుండా టాబ్లెట్స్ ని ఒక క్రమ పద్ధతి లేకుండా ఒక్కసారిగా ఆపేసేసి చేయకూడదండి. ఇది కూడా నాకు ఎక్స్పీరియన్సే. ఎందుకంటే ప్రాపంచికంలో కూడా డాక్టర్ దగ్గరికి మనం వెళ్ళినప్పుడు టాబ్లెట్స్ ఇస్తారు. అవి సరైన విధంగా సరైన పద్ధతిలో వాడకపోతే ఎక్కడైనా తగ్గవు కదా. అట్లాగే ధ్యానం వల్ల నువ్వు ఇది పొందాలి అనుకున్నప్పుడు ఆ ధ్యాన సాధన చేసుకుంటూ దాని మీద నీకు అవగాహన చేసుకుంటూ డాక్టర్ దగ్గర నువ్వు చెక్ చేసుకుంటూ ఈ ధ్యాన సాధన వల్ల నీకు హెల్త్ ఎంతవరకు క్యూర్ అయిందని చూసుకుంటూ గ్రాడ్యువల్ గా తగ్గించుకుంటే అది స్థిరంగా నిలబడుతుంది. ఐదో ఆవేశపడిపోయి నేను ధ్యానం చేసేస్తున్నాను, పత్రిజీ గారు డాక్టర్ మెడిసిన్ అన్నారు అని అవగాహన రహితంగా చేయకూడదండి. చాలా మంది అలా చేయటం వల్ల అనారోగ్య పాలై కొంతమంది బ్యాడ్ నేమ్ తెస్తున్నారు. నో డాక్టర్ నో మెడిసిన్ అన్నారు అనే పదానికి కొంతమంది బ్యాడ్ నేమ్ తెస్తున్నారు. వేరే ఉద్దేశం కాకపోయినా అవగాహన లేకపోవడం వల్ల. వాళ్ళు ఏంటంటే నేను మెడిసిన్ మానేశాను అని గొప్ప చెప్పుకోవడం కోసం ప్రయత్నిస్తున్నారు, కానీ ఎలా బ్యాలెన్స్ గా ఉండాలి, బ్యాలెన్స్ మీద కానీ ఏదైనా సరే మనం సాధించుకోవాలి. హడావుడి ఆవేశం పనికిరాదు. గురువు గారు ఎప్పుడూ అంటారు అన్నమాట, తొందర పనికిరాదు. ఇప్పుడు ఏంటి తొందర, నీకు ఈ జన్మలో కాదు ఇంకో జన్మలో అని ఎప్పుడు అంటూ ఉంటారు. ఇంకో జన్మ కోసం మనం వెయిట్ చేసి మనం ఆ జన్మలో ఏం చేస్తాం అనే విషయం తర్వాత సంగతి, కానీ ఈ జన్మలో మనకు అవకాశం వచ్చినప్పుడు అవగాహన రహితంగా చేసుకోకుండా చక్కగా అవగాహన చేసుకుంటూ ధ్యానం ఎంతవరకు పర్ఫెక్ట్ గా చేస్తున్నాము, మన హెల్త్ ని ఎలా కాపాడుకుంటున్నాము, ఆ సాధనని దీనికి ఎలా ఉపయోగించుకుంటున్నాం అని చక్కటి అవగాహనతో చేస్తే వాళ్ళకి అది నిలబడుతుందండి. ఎందుకంటే ఇది నేను ఫేస్ చేశాను. అనుభవం అంటే అదే కదా మేడం. ఏ విషయంలో ఎలాంటి అనుభవం చేయటం ద్వారా ఈ మాట నేను ఇవాళ చెప్పాల్సి వచ్చింది. లేదు మేడం, మంచి విషయమే మీరు షేర్ చేస్తున్నారు. అందరికి ఉపయోగపడే విషయమే మీరు చెప్పారు. ఇప్పుడు నిమ్మతత్వం ఉంది మేడం, అది ఫుడ్ వల్ల కూడా మనకి ఫ్లమ్ ఇప్పుడు మనకి శరీరంలో తయారవుతూనే ఉంటుంది. సైంటిఫికల్ గా కూడా మనం చూడాలన్నట్లుగా. ఎందుకంటే పత్రికారు అంటారు కదా, మన ధ్యానులు స్పిరిచువల్ సైంటిస్టులు అంటూ. అట్లాగే మన సైంటిఫికల్ గా కూడా తీసుకుంటూ ఈ ధ్యానాన్ని అలా చేసుకుంటూ ఉంటే ఎప్పటికప్పుడు పర్ఫెక్షన్ అనేది స్ట్రాంగ్ అవుతుంది. అలాగే ఫుడ్ కి ఎంత ఇంపార్టెన్స్ ఇస్తారు పత్రి సారు, పిరమిడ్ ధ్యానాలకి తెలియని విషయమే కాదు. సో ఈ ఫ్లమ్ అనేది మన ఫుడ్ ద్వారా లోపల తయారవుతూనే ఉంటుంది మేడం, అవ్వాలి కూడా. పూర్తిగా నాకు ఇవాళ సైనస్ పోయింది అంటే ఇక అప్పటి నుంచి ఇష్టం వచ్చిన ఫుడ్ ని తీసుకుంటూ నీ లైఫ్ స్టైల్ ని దెబ్బ తీసుకోమని దాని అర్థం కాదు మేడం. ఆ యొక్క హెల్త్ ని కాపాడుకోవాలి అంటే సైంటిఫికల్ గా కూడా ఆహార పద్ధతులు కూడా పాటించుకుంటూ చక్కగా ధ్యానం చేసుకుంటూ అవగాహన పూరితంగా చక్కగా ఇలా చేసుకుంటే మీరు తగ్గించుకున్న ఏవైనా సరే మళ్ళీ రిపీట్ అయ్యి వాటి వల్ల సఫర్ కాకుండా ఉండే విధానం కూడా చేసుకోగలగడం అసలు ఉత్తమమైన పద్ధతి అది. నో మెడిసిన్ నో డాక్టర్ కి వాల్యూ ఇచ్చాము అంటే గురువు గారు చెప్పిన ప్రతి పద్ధతిని మనం ఫాలో చేసుకుంటూ గ్రాడ్యువల్ గా చూసుకుంటూ ఉండడమే సరైన పద్ధతి. ఇది నేను ఎందుకంటే ఇంతవరకు అనుభవం ధ్యానం చేస్తే ఎలా ఉంటుందని ఒక అనుభవం ఉంది కాబట్టి ఈ విషయాన్ని తొందరపడకుండా జాగ్రత్తగా చెక్ చేసుకుంటూ ఉండాలి. సెల్ఫ్ చెక్ అనేది మనకి ఎంతో అవసరం. ధ్యానం విషయంలో కావచ్చు, ఆత్మజ్ఞాన విషయంలో కావచ్చు, హెల్త్ పరంగా విషయం కావచ్చు, సెల్ఫ్ చెక్ అనేది ప్రతి ఒక్కరికి ఎంతో అవసరం. అందువల్ల నో మెడిసిన్ నో డాక్టర్ అనే విషయంలో ఒక ధ్యానమే కాదు, ఆహార పద్ధతులు కూడా ఎంతో ప్రాముఖ్యత వహించినాయి అని తెలియజెప్పాలని అనుకున్నాను. సహజంగా ధ్యానం వల్లే అనేసుకుంటారే తప్ప ధ్యానానికి ఇవి కూడా తోడవ్వాలి
అనే జ్ఞానాన్ని తొందరగా పట్టించుకోరు ప్రజలు. ఆహారానికి కూడా అంత ఇంపార్టెన్స్ ఇచ్చారు గురువు గారు. ఎక్కడ ఇంకొకళ్ళ మెడిటేషన్ ప్రోగ్రామ్స్ లో వేరే సంస్థల్లో కూడా పత్రిసారి చెప్పినట్లుగా ఇంత కేర్ఫుల్ గా ఒక ఆహార నియమాల గురించి నేను ఎక్కడ వెళ్ళలేదండి. పత్రిసారి దగ్గరే ఈ పద్ధతి కూడా సిస్టమేటిక్ గా ఆహార నియమాలు ఎలా పాటించాలి, ఆకలైతేనే భోంచేయండి అంటారు. ఏదో వండిస్తున్నాం కదా వేస్ట్ అయిపోతుంది మింగేయకండి అంటుంటారు. స్పీచెస్ వింటూ ఉంటాను. ఎందుకంటే ఈ మెయిన్ గా నేను ఇంత ప్రతిదీ సెల్ఫ్ చెక్ అంటున్నాను, జాగ్రత్తగా ఆహార నియమాలను పాటించుకోండి అంటున్నాను, ఇట్లా వివరంగా ప్రతి విషయం చెప్తున్నాను అంటే మేడం వీడియోస్ బాగా వినేదండి. ఈ మెడిటేషన్ లోకి రాకముందు పత్రిసారి వీడియోస్ నేను బాగా అబ్జర్వ్ చేశాను. అబ్జర్వ్ చేయటం వల్లనే ప్రతి పాయింట్ ని క్లీన్ గా అబ్జర్వ్ చేసుకుంటూ అలా ఎవరికైనా చెప్పినా కూడా ఇలా అబ్జర్వేషన్ గా చెప్పాలి అన్న ఒక అవేర్నెస్ తో స్టార్ట్ చేశాను మేడం నేను. సో హాస్టల్ ట్రావెల్స్ కూడా కనీసం నాకు ఒక 15-16 ఎక్స్పీరియన్సెస్ జరిగినాయి. అన్ని కూడా గురువులకు సంబంధించినవి. గురువులు మనల్ని ఎలా కాపాడతారు మనం ధ్యానంలో ఉంటే, నిరంతరం ధ్యాన సాధనలు చేస్తున్నట్టు గురువు గారు వచ్చి అందరూ పరమ గురువులందరూ ఇట్లా ఆశీర్వదిస్తున్నట్లు, మనకి ఏదైనా ప్రమాదాలు వస్తే గురువుగారు వెంటనే మనల్ని కాపాడినట్లు, అట్లా ఆ ట్రావెల్స్ అన్ని కూడా గురువు సాధన చేసే వ్యక్తుల్ని ఎలా కాపాడతారనే విషయం మీదే నాకు జరిగిన ట్రావెల్స్ అన్ని గురువుల మీదేనండి. అది నాకు చాలా వండర్గా అనిపిస్తుంది. ఎందువల్ల అంటే మన ఆలోచన విధానం మార్చుకోవాలి అంటే మరి మనకి చెప్పాల్సింది గురువులే కదా. స్కూల్కి వెళ్తాం, పాఠాలు చెప్పాల్సింది గురువులే అన్నట్లుగా ఇక్కడ కూడా స్పిరిచువల్ లైఫ్ లో కూడా మనల్ని అవేర్నెస్ చేయాలి అంటే మానసికంగా కూడా మరి గురువుల సాంగత్యంలోనే కదా. అట్లాగే ఒక ఎగ్జాంపుల్ చెప్తానండి, 2 ఎగ్జాంపుల్స్ చెప్తాను. మామూలుగా మనకి ఏదైనా సమస్య వచ్చినప్పుడు మనం ఒక్క చిన్న సమస్య వస్తేనే ప్రాపంచికంగా ఏదో పెద్ద పులిలా భావిస్తాం, బాబోయ్ అంటాం. అట్లా ధ్యానంలో అట్లా ఒక రోజు అలా కనపడింది, పెద్ద పులి కనపడింది. ఓకే, ఇది మన భయానికి మన ఆలోచనకి సింబాలిజం అనిపిస్తుంది. సో మరలా ధ్యానంలో ఇంకొక సాధన తర్వాత చాలా చాలా పులులు అనమాట, అసలు నెంబర్ ఆఫ్ చిన్న చిన్న పులి పిల్లలు, వాటన్నిటి మధ్యలో కూర్చొని నేను వాటితో ఆడుకుంటున్నాను అనమాట. ఆడుకున్నప్పుడు నాకు అనిపించింది, ఓకే ఇది దేనికి సింబాలిజం అని చెప్పి థాట్ చేస్తే అంటే ఈ ధ్యాన సాధన వల్ల మొదట్లో ఒక చిన్న ఆలోచనని కూడా పెద్ద భూతంలా చూసినప్పుడు ఒక సింగిల్ పులి కనపడింది పెద్దది. ఇప్పుడు ఎలాంటి స్థితికి వచ్చామంటే ఇన్ని సమస్యలైనా సరే ఆ చిన్న చిన్న పులులతో ఎలా ఆడుకుంటున్నామో ఆ సమస్యల్ని అలా అవలీలగా ఆడుకుంటున్నాం అన్న సింబాలిజం కి నాకు ఇట్లా ధ్యానంలో చూపించారు. అంత తేలికైపోయింది ఆ సమస్య, అంత తేలికైపోయింది. అంటే ప్రాపంచికంగా మనం ఎదుర్కొనే సమస్యలన్నా ఏమైనా కూడా మనం ఎంతో పెద్ద పులిలా భావిస్తుంటాము, ఎన్నెన్నో పెద్ద కొండలుగా భావిస్తూ ఉంటాము. దాన్నే తిరిగి లాక్కుంటూ పీక్కుంటూ చిన్న సమస్య వల్ల పెద్ద రోగాన్ని తెచ్చేసుకుంటాం చెప్పాలంటే. అంటే ఇక్కడ ఎన్ని సమస్యలు ఉన్నా కూడా సమస్యల్ని ఎలా ఎదుర్కోగలగాలి ధ్యాన సాధన వల్ల అనే ఒక మాటకి సింబాలిజం గా నాకు ఈ ట్రావెల్ జరిగింది అని అనిపించింది మేడం. అది ప్రాక్టికల్ లైఫ్ లో కూడా తెలుస్తుంది ఈజీగా. ప్రాక్టికల్ లైఫ్ లో తెలియకపోతే ఆ ఇన్నర్ మైండ్ లో నుంచి అది రాదు. ఎగ్జాక్ట్లీ. మరలా ఇంకోటి ఏంటంటే ఆకాశంలో పక్షులు ఎగురుకుంటూ పోతున్నాయి మేడం. ఎగురుకుంటూ వెళ్ళేటప్పుడు మొత్తం ఫస్ట్ శూన్యంగా, నల్లగా శూన్యంగా ఉంది. ఆ శూన్యం ఎలాంటిదంటే మనం భయపడేంత శూన్యం, అజ్ఞానపూరితమైన శూన్యం. తర్వాత ఆ బర్డ్స్ అన్ని కూడా బంగారు వర్ణంలో
మరలా బంగారు వర్ణమైన బ్లాక్ స్కైలో బంగారు వర్ణంగా మారిపోయి ఆ పక్షులన్నీ స్వేచ్ఛగా విహరిస్తున్నాయి. ఓకే, ఇది దేనికి సింబాలిజం అని చెప్పి అనిపించిందండి. అప్పుడు మనం అజ్ఞానవంతమైన ఈ ప్రపంచంలో బంగారు వన్నె గల అంటే బంగారు వన్నెగా మారిన ఆ పక్షులు స్వేచ్ఛగా ఎలా విహరిస్తున్నాయంటే మన యొక్క మనసు, మన యొక్క ఆలోచన విధానాలు, మనం ఎన్ని సమస్యలున్నా కూడా ఎట్లా ఇలాగే ఈ బంగారు వన్నెల ఈ పక్షులు ఎలా రూపాంతరించిన స్వేచ్ఛగా ఎగురుతున్నాయో మనం కూడా ఎటువంటి సమస్యల్లో కూడా అట్లాగే అటువంటి స్వేచ్ఛాయుతమైన జీవితాన్ని గడుపుతూ దేనికి భయపడకుండా ఏ సమస్య వచ్చినా సరే రాని చూద్దాము, భయపడకుండా దాన్ని ఎలా హ్యాండిల్ చేయాలి అనే విధంగా ఆలోచించుకోవాలి తప్ప భయపడకూడదు అనే జ్ఞానాన్ని తెలియపరచుకోవడం కోసం నాకు ఈ ట్రావెల్ అని ఆ కంపారిజన్స్, నాకు ఇట్లా కంపారిజన్ చేయటం అంటే చాలా ఇష్టం మేడం. ఏదైనా ఒక ఇన్సిడెంట్ జరిగిన తర్వాత ఏదైనా క్లాసులు చెప్పేటప్పుడు కూడా మధ్యలో ఏదైనా స్టోరీ పరంగా మన యొక్క ఆలోచన ఇట్లా మ్యాచింగ్ చేస్తూ చూసుకుంటే మనకి ఈజీగా ఒక ఎగ్జాంపుల్ లాగా ఈజీగా అర్థమైపోతుంది. అట్లాగే ఈ ట్రావెల్ మన సారీ అజ్ఞానం మేడం, కంపారిజన్ కంటే ముందుగా మీరు అనాలిసిస్ చేస్తున్నారు, దాన్ని అనాలిసిస్ చేస్తున్నారు, ఏది ఎలా ఏంటి అది వచ్చింది కరెక్ట్ అయినా కాదా అనేది. ఎగ్జాక్ట్లీ ఉండాలి కూడా, అలా అందరు చేయాలి కూడా. అవును మేడం, అలా చేసుకుంటే ఏమవుతుందంటే వాళ్ళకి నిలబడుతుంది ఆ వచ్చిన జ్ఞానం, దాని ద్వారా ఏం తెలుసుకోవాలి, ఏం తెలుసుకున్నాము అనే విషయం క్లియర్ కట్ అవుతుంది. మనం కూడా ఇంకా కొత్తగా ధ్యానంలోకి వచ్చే వాళ్ళకి కూడా ఏదైనా విషయాలు తెలియచెప్పాలి అంటే మనకు ఒక క్లారిటీ ఉండాలి కదా. అవును కదా. సో అట్లా నేను దాన్ని అట్లా కంపేర్ చేశాను అనమాట. అట్లాగే సపోజ్ ధ్యానంలో మనం సాధనప్పుడు ఎలా ఉండేదంటే పత్రిసారి ఇట్లా కుర్చీలో కూర్చున్నా ఇలా చుట్టూ తిరుగుతున్నట్లు, పక్కనే కూర్చున్నట్లు, మధ్యలో ధ్యానం ఎప్పుడన్నా లేకపోవడం లేట్ అయితే పద్మ అని పిలిచినట్లు, అట్లాంటి అనుభవాలు చాలా నాకు కలిగినాయండి. వైట్ పంచతో, వైట్ లాల్చీ పైజమాతో ఇటు మునిబాబు గారు, ఇటు పత్రి సార్. మునిబాబు గారు కూడా చూడటానికి పత్రి సార్ లానే ఉంటారండి, చూడటానికి యాస్టీస్ గా. అవునా? ఓకే. మీకు ఫోటో పెడతాను తర్వాత. సరే మేడం. అయితే సార్ వాళ్ళిద్దరూ అట్లా నన్ను అబ్జర్వ్ చేస్తూ ఉండేవాళ్ళు, ధ్యానం చేస్తుందా, పడుతుందా, లేచిందా అని నన్ను అబ్జర్వేషన్ ఎక్కువగా చేస్తున్నట్లుగా నాకు బాగా తెలిసేది ధ్యానంలో. మధ్యలో ఎప్పుడైనా లేకపోయినా సరే నన్ను తట్టి లేపుతున్నట్లు అంటే ఎప్పటికప్పుడు అవేర్ చేస్తూ ఉండేవాళ్ళు. బద్దకించడానికి ఒక పూట కూడా లేకుండా చీమ కుట్టినట్లు, దోమ కుట్టినట్లు, పిలుస్తూను తట్టి లేపుతున్నట్లు అట్లాంటి అనుభవాలు చాలా జరిగినాయి. ఇటువంటి అనుభవాలు జరగడం ఒకటి, నా బాడీ లేచి నాదే నన్ను చూసుకోవడం ఒకటి, హాస్టల్ ట్రావెల్స్ ద్వారా ఇలా అన్ని జరగడం ఒకటి, ఇవన్నీ అనుభవాలు నేను పొందడం జరిగింది. ఇవన్నీ విన్నాను అంతకుముందు. విన్నప్పుడు ఇవి నాకు వస్తాయా, ఎంత సాధన చేయాలో అనుకున్నా. కాకపోతే ఒకటి, ఈ విషయం కూడా మరలా ఎందుకు చెప్తున్నా అంటే ఎన్నాళ్ళు సాధన చేసామా అని కాదు, అంటే నాకు అది తెలియపరచడం కోసం ఇది జరిగింది అన్న పాయింట్ అన్నమాట. కొన్నాళ్ళు 20 ఏళ్ళు చేసినా రాకపోవచ్చు కొంతమందికి. అంటే తపన ఉండే వాళ్ళకి, తెలుసుకోవాలి అనే తపన ఉండే వాళ్ళకి అతి కొద్ది సమయంలోనే ఏదైనా తెలియపరుస్తారు గురువులు అనే దానికి ఎగ్జాంపుల్ గా నాకు చూపెట్టారు మేడం. అందువల్ల ఎవరైనా సరే ధ్యానంలోకి వచ్చేటప్పుడు డౌట్ తో రావచ్చు కానీ అనుమానంతో రాకూడదు. అనుమానాలు ఉంటే వాళ్ళకి అవి బాడీ, మైండ్ రిసీవ్ చేసుకోదు శక్తిని. ఇది కూడా ముఖ్యమైన పాయింట్ మేడం. ఎందుకంటే నాతో పాటు జాయిన్ చేసే వాళ్ళకి కొంతమందికి, చాలా మందికి ఏవి ఫీలింగ్స్ రావట్లేదు, నీకు ఇంత వెంటనే నువ్వు తీసేసుకున్నావు, నీకు ఇవన్నీ జరుగుతున్నాయంటే నేను ఒకటే చెప్తా వాళ్ళకి, నువ్వు ఎంతసేపటికి నెగిటివ్ థాట్ తో ఉన్నావు, ఇది సాధ్యమా ఇదా అంటూ. ఆ నెగిటివ్ థాట్ తో ఎవరు ధ్యానంలోకి ఉండకూడదు అనే విషయం తెలియపరుద్దామని నేను ఈ పాయింట్ చెప్తున్నానండి. ఎందుకంటే ప్రతిదీ అవసరమైన ధ్యానంలో అనుభవాల గురించి చెప్పుకుంటూ వెళ్ళిపోవడం అని నేను అనుకోవట్లేదు.
దాని ద్వారా వాటిని ఎలా నిలుపుకోవాలి, ఎలా ఉంటే అది స్టేబుల్ గా ఉంటుంది అనే విషయం కూడా తెలుపుకుంటూ చెప్దామని నిర్ణయించుకున్నాను మీ దగ్గర. కావాల్సింది నాకు కూడా ఆ ఎసెన్సే మేడం, అది కావాలి. ఎస్. అయితే మేడం దీంట్లో ఆత్మజ్ఞానం అనేవాళ్ళు, బ్రహ్మజ్ఞానం అనేవాళ్ళు, అది విన్నప్పుడు నాకు ఎటువంటి అనుభవం అంటే, అంతకుముందు మేము ఈ మెడిటేషన్ లో రాకముందు ధ్యానం చేస్తున్నప్పుడు కూడా వేరే వేరే సత్సంగాలకి అట్లా వెళ్తూ ఉండేవాడు. వెళ్తూ ఉన్నప్పుడు అక్కడ అమ్మవారు ఓకే, ఆత్మానంద ప్రాప్తిరస్తు, బ్రహ్మానంద ప్రాప్తిరస్తు, బ్రహ్మజ్ఞానం ప్రాప్తిరస్తు ఆశీర్వదించేవాళ్ళు. అంతవరకే విన్న పదాలంతే. వాటి అర్థాలు కూడా తెలియవు. కాకపోతే ఆవిడ గట్టిగా ఆశీర్వదించింది అని చెప్పని మాత్రం అర్థమైంది. అంతే, ఆశీర్వదించింది అర్థమైతే సరిపోయింది. వాటి అర్థాలు ఏంటో, దాని యొక్క భావనలు ఏంటో, వాటి యొక్క అనుభూతులు ఏంటో తెలుసుకోవాలి అని అనిపించేది. కానీ అది ఇక్కడ సాధ్యపడింది. ధ్యానంలో ఆత్మ ధ్యానం చేసేటప్పుడు ఈ అనుభూతులన్నీ కలిగినప్పుడు ఆత్మ ఎంత ఆనందపడేదంటే, ఎంత శూన్య స్థాయి భావనలు కలిగేవి. ఎప్పుడు ధ్యానంలో కూర్చున్నా వెంటనే కనెక్ట్ అయిపోయి ఆత్మానందం అంటే ఇలా ఉంటుందేమో, ఆ శూన్య అది అనుభవించిన వాళ్ళకే తెలుస్తుంది. ఎందుకంటే స్వానుభవం అనేది జ్ఞానాన్ని మనకి అందిస్తుందని ప్రతిసారి ఎప్పుడో అంటారు. స్వానుభవానికి మించిన జ్ఞానమే లేదు ఉంటుంది. అట్లాగే బ్రహ్మానందం అంటే మనం ప్రాపంచిక జీవితంలో ఉన్నప్పుడు ప్రతి చిన్న విషయాన్ని చాలా పెద్ద సమస్యగా గుర్తుద్దలను చూసి, నాకే ఈ సమస్యలు వచ్చినాయి, నేనే పాపం చేయలేదు, నాకే ఎందుకు ఈ బాధలు, నేనేం తప్పు చేశాను, దేవుడు నాకు ఎందుకు ఇలాంటి శిక్షలు వేస్తున్నాడు, ఎందుకు ఇలాంటి అవమానాలు అంటూ ప్రతి ఒక్కళ్ళు ప్రాపంచికలో ఉన్నప్పుడు అలా అనుకునే వాళ్ళమే. నేను అలానే అనుకున్నాను. ఎన్నో రకాల అవమానాలు, ఆరోగ్యపరంగా అవమానాలు కావచ్చు, వివాహం విషయాల అవమానాలు కావచ్చు, ఇంకా రకరకాలైన విషయాలు. కానీ ఆ అవమానాలు, ఆ యొక్క బాధలు మన యొక్క ప్రగతికి మెట్లు అన్న విషయం ఇక్కడికి వచ్చినాక అర్థమైంది మేడం నాకు. అంటే మనం ఈ భూమి మీదకి మన యొక్క కష్టాలు అనుభవించడం ద్వారా కర్మల్ని తొలగించుకుంటాము అన్న విషయం అంతకుముందు తెలియదండి. ముఖ్యంగా విగ్రహారాధనలో చేసే వాళ్ళందరికీ ఈ విషయం బాగా తెలుసుకోవాలండి. ఎన్ని నోములు చేసినా, వ్రతాలు చేసినా, యాగాలు చేసినా, కేవలం ఒక ఎల్కేజీ పిల్లోని స్కూల్ కి తీసుకెళ్లి ఫస్ట్ కూర్చోబెట్టడానికి ఒక ఫౌండేషన్, జస్ట్ విగ్రహారాధన అనేది ఒక ఫౌండేషన్ తప్ప వేరే వేరే థాట్స్ నుంచి బయటికి పంపడం కోసం అదే ఫైనల్ కాదు. కర్మలు తొలగే అవకాశం ఎంత మాత్రం లేదు అనే విషయం అది ఫస్ట్ తెలుసుకోవాల్సిన విషయం. కర్మలు తొలగాలి అంటే కంపల్సరీ ధ్యానం చేయాల్సింది. ధ్యాన సాధన ద్వారా మాత్రమే కర్మలు తొలగే అవకాశం ఉంటుంది అన్నవి. అదే బ్రహ్మజ్ఞానం అంటే. ఏ విషయాన్నైనా సరే ఎలా తేలిగ్గా తీసుకోవాలి, ఏదైనా సరే ఏ కష్టం వచ్చినా సరే ఓకే రాని అని ఆహ్వానించేంత పెద్ద మనసు రాకపోయినప్పటికీ వచ్చిన సమస్యను తేలిగ్గా తీసుకోగలిగినా చాలు. ఏమేడం? కాకపోతే గురువులు అంటారు ఆహ్వానించండి ఆహ్వానించండి అని. అయితే ఆహ్వానించే అంత పెద్ద మనసు అని కాకపోయినప్పటికీ వచ్చిన సమస్యని ఆహ్వానించిన దాంతో సమానంగా భావం చేసుకొని దానికి ఎక్కువగా బాధపడిపోయి మళ్ళీ ఆ బాధ ద్వారా కొత్త కర్మలు మీదేసుకొని మరలా వాటిని కర్మలుగా తయారు చేసుకోకుండా ఉండే అవగాహన చేసుకున్న హ్యాపీయే. అదే బ్రహ్మజ్ఞానం అంటారు అన్న విషయం నాకు ఈ ధ్యానంలో మీరు తెలుసుకోవాల్సిన విషయం అని నేను చెప్పదలుచుకున్నా అండి. ఎందుకంటే మీరు ఒక ప్లేయర్ లో ధ్యానం వల్ల
ఆత్మజ్ఞానం పొందగలుగుతావా, వస్తుందా అని టైటిల్ పెట్టారు. ఖచ్చితంగా వస్తుంది మేడం. ధ్యానం ద్వారానే ఆత్మజ్ఞానము, బ్రహ్మజ్ఞానం వస్తుంది అని అనుభవపూర్వకంగా తెలుసుకున్న వారు మాత్రమే దాన్ని చక్కగా ఒప్పుకునేంత మానసిక స్థాయిలో ఎదుగుతాం. ఆత్మజ్ఞానం అంటే ఈ ఆన్సర్స్ కోసమే మేడం అలాంటి టైటిల్స్ పెడితేనే ఆ కంటెంట్ అనేది తెలియాలి, రావాలి అని చెప్పి. అవును. అయితే ఆత్మజ్ఞానం అనే విషయాన్ని నేను నమ్మటం ఎలా జరిగింది అంటే ఫస్ట్ నా యొక్క ధ్యాన జగత్ అనే ఒక బుక్ చదివాను మేడం. ధ్యాన జగత్ అనే ఒక బుక్ లో విడుదల అంటే ఏమిటి, మోక్షం అంటే ఏమిటి అన్న ఒక టాపిక్ నన్ను బాగా ఇన్స్పైర్ చేసింది. అది చదవడం వల్లనే నాకు ఫౌండేషన్ పడింది. ఆత్మజ్ఞానం అంటే ఇది, బ్రహ్మజ్ఞానం అంటే ఇది అంటే మోక్షం అంటే విడుదల. విడుదల అంటే దేని నుంచి? మన భయాల నుంచి, మన కష్టాల నుంచి, మన అజ్ఞానం నుంచి, మన యొక్క అవగాహన లేని జీవితం నుంచి, ఇట్లాంటివి ఏవైతే సరికాని ఆలోచనలు వాటి నుంచి బయటపడతామో అదే మోక్షం. మోక్షం అంటే మనం పెద్ద పెద్ద గురువులు ఏదేదో చెప్పేస్తారు, అదే మోక్షం అని గబుక్కుని భయపడతాం. కానీ ఇంత చిన్న చిన్న విషయాల నుంచి బయటపడడం కూడా చాలా పెద్ద మోక్షం అన్నమాట. మోక్షం అంటే నిజమైన మోక్షం అంటే ఇదే అన్న విషయం నాకు బాగా క్లారిటీ వచ్చింది. ధ్యాన జగత్ బుక్ అంటే నాకు చాలా ఇష్టం అసలు. ఎందుకంటే దాంట్లో చాలా ఆత్మజ్ఞానానికి సంబంధించిన సబ్జెక్టులు చాలా ఉంటాయి. ఒకదానికి ఒకటి సంబంధం లేకుండా ప్రతిసారి ఇచ్చే ఆన్సర్లు కావచ్చు. అట్లా మోక్షం అంటే విడుదల అంటే ఎట్లా, విడుదల అనే విషయాన్ని ఎలా చెప్పారంటే మనం భూమి మీదకి వచ్చేటప్పుడు ఏవైతే అవమానాలని కానీ, కష్టాలని కానీ, బాధల్ని కానీ ఇవన్నీ మనమే ఎంపిక చేసుకొని తెచ్చుకుంటాం. ఆ మాట చదివానండి, నేను భలే ఆశ్చర్యపోయాను. ఏంటి మనమే ఎంపిక చేసి తెచ్చుకుంటాము కష్టాలు అంటే మన ఆత్మ అలా తెచ్చుకుంటుందా అనేది కొత్తగా ఫస్ట్ టైం కదా, ఎర్లీ స్టేజ్ కాబట్టి ప్రతిదీ ఇంతగా కొత్తగా అనిపించింది నాకు. అంటే ఇప్పుడు దాకా ప్రాపంచిక స్థాయిలోనే అంతకుముందు ధ్యానం చేసినా కూడా ఇటువంటి నాలెడ్జ్ లేదు. సో ఇలా ఎంపిక మనమే చేసుకుంటాము, మనమే వస్తాం భూమి మీదకి అనే విషయాన్ని నన్ను బాగా ఇన్స్పైర్ చేసింది. నాకు నేను చెప్తున్నప్పుడు కూడా నాకు ఇప్పుడు ఎమోషనల్ లాగా అనిపిస్తుంది. అంటే అప్పుడు దాకా కూడా ధ్యానం చేసినా కూడా అండి, ఈ ఎంపికలు మనమే తెచ్చుకున్నాము అనే విషయం తెలియ ముందు వరకు కూడా ఈ ఆత్మజ్ఞానం వల్ల ఈ విషయం తెలుసుకుంటే బ్రహ్మజ్ఞానంలో ఈ కష్టాలను ఎదుర్కోవాలి అనే నాలెడ్జ్ దాని ద్వారా వచ్చింది. కేవలం అది 5-6 లైన్స్ సబ్జెక్టే. ఆ 5-6 లైన్స్ నన్ను చాలా మార్చేసింది. ధ్యాన జగత్ బుక్ లో ఉన్న అద్భుతమే అదే. దాని ద్వారా మనం హరిషడ్ వర్గాల్ని జయించుకుంటూ రావాలి. అంటే ఇంతకుముందు హరిషడ్ వర్గాల్ని జయించుకుంటూ రావాలి అంటే మన వల్ల ఏ సాధ్యమైన పనేనా అని అనిపించేది. హరిషడ్ వర్గాలు అంటే ఏంటో కూడా సరిగ్గా తెలియదు. ధ్యానానికి కూడా అసలు తెలీదు. అదేంటో గొప్ప గొప్ప వాళ్ళు, పెద్ద పెద్ద వాళ్ళు, ఏదో గురువులు వచ్చి మాట్లాడే మాటలు అవన్నీ మనకేం తెలుసు అనేది అన్నట్టుగా ఉండేది. ఏ హిమాలయాల్లోనూ తపస్సు చేసుకునే వాళ్ళకు, పెద్ద పెద్ద యోగులకు వాళ్ళకి తెలిసిన విషయాలే తప్ప మనం మామూలు ప్రజలు, సామాన్యమైన ప్రజలు మనకేం తెలుస్తాయిలే ఈ హరిషడ్ వర్గాన్ని జయించడం అంటే అని అనిపించేది. కానీ హరిషడ్ వర్గాలు అంటే ఏంటి అంటే కామ, క్రోధ, లోభ, మద, మాత్సర్యాలు అని తెలుసుకున్న తర్వాత, కామము అంటే కోరిక, మదము, గర్వము, అహంకారము,
లోభతనము, లోభి గుణము, మాత్సర్యం అంటే అతి వాత్సల్యము. ముందు వీటికి అర్థాలు తెలుసుకోవడం జరిగింది. ఓకే, ఇవన్నీ కూడా మనకి ప్రతి ఒక్కళ్ళలోనూ ఉండేవే, కానీ ఎక్కువలు తక్కువలు అనేది జరుగుతూ ఉంటుంది. అయితే ఈ ఎక్కువ తక్కువలని జయించటమే అరిషడ్ వర్గాన్ని జయించడం అంటే. ఎందుకంటే అతి కోపం ఉండకూడదు. అవసరమే, కోపం అవసరమే, కానీ ఎంతవరకు ఆ సందర్భాన్ని, ఆ పరిస్థితిని మనం హ్యాండిల్ చేయడానికి ఉపయోగపడినంత, సరిపడినంత కోపం కావాలి. ఎక్కువ అవసరంలా, తక్కువ అవసరంలా. ప్రతిసారి అంటారు కదా, అతి సర్వత్రా వర్జయేత్, ఏది అతి పనికిరాదు. అలాగే కోపం అతిగా పనికిరాదు, అసలు లేకుండానూ ఉండకూడదు. కోరికలు, బంధాలు, మన వాళ్ళు పెట్టిన బంధాలు, మోహాలు అవసరమే. ఎంతవరకు అవసరం అంటే, మనం భూమి మీదకి వచ్చాం కాబట్టి ప్రాపంచికంగా మనం ధర్మాలు నిర్వర్తించడం కోసం కొంచెం బంధం, కొంచెం ప్రేమ అవసరం. అంతేగాని వాళ్ళు లేకపోతే మనం ఉండగలమా, లే ఉండలేము అనేది అవసరం ఉన్నంత వరకే ఉండాలి అని చెప్పి అన్నారు. అయితే ఈ విషయం గురించి నేను చాలా ఆలోచించిందండి. ఏంటి అంత తేలిక మన అమ్మ నాన్నల్ని, మన భర్తని, మన పిల్లల మీద లిమిటెడ్ గానే ప్రేమ ఉండాలి అన్నారు. ఏది అతి వద్దన్నారు కదా, అతి సర్వత్రా వర్జయేత్ అని అంటున్నారు. వినడానికి చాలా బాగుంది. ప్రతిదీ సెల్ఫ్ చెక్ మేడం. సెల్ఫ్ చెక్ లేనిది దేన్ని కూడా విన్నామా, చెప్పేసామా అన్నట్లు ఉండకూడదు. ఏ విషయం గురువుగారు ఏ విషయం చెప్పినా కూడా దాన్ని అనుభవపూర్వకంగా, దాన్ని కొన్నాళ్ళు అనుభవించి, ఇలా ఉండగలమా మనం అసలు? మన వాళ్ళు మనల్ని పిచ్చిగా ప్రేమిస్తాం అని చెప్పుకుంటాము. లిమిటెడ్ గా ప్రేమించడం అంటే ఎలా ఉంటుంది? పాయింటే కదా మేడం. వాళ్ళు లేకపోయినా కూడా ఉండగలం. మన వాళ్ళు ఎవరైనా చనిపోయినా కూడా ఆత్మ భూలోకంలోకి వచ్చి తన యొక్క పని పూర్తి చేసుకొని వెళ్ళిపోయింది అని టేక్ ఈజీగా ఉండమంటున్నారు. సాధ్యమేనా? ఇట్లా ప్రతిదీ చెక్ చేసుకుంటూ ఉండేదాన్ని. ధ్యానంలోకి రావడం అనేది వచ్చామా, కళ్ళు మూసుకుని గంటల గంటలు చేసామా, అయిపోయిందా, అది కాదు. ప్రతిదీ కూడా అనుభవపూర్వకంగా నువ్వు తెలుసుకున్నప్పుడే నువ్వు ధ్యాన సాధన చేసిన దానికి ప్రతిఫలం. మనం ఇంకొకరికి ఒక వీడియోల ద్వారా ఒకళ్ళకి ధ్యానం వల్ల లాభాలు ఏంటి, దానివల్ల మనం పొందే ఆత్మజ్ఞానం ఏంటి అని మనం చెప్తున్నాము అంటే, బుక్ లో 4 పేజీలు చదివేసి అందులో విషయం ఇది అని చెప్పి చెప్పడం అనేది నాకు ఇష్టం ఉండదు. అది చాలా కష్టమే, కానీ సాధ్యమైతే, అసాధ్యమైతే కాదు. ఆ అసాధ్యం కాదు అన్న విషయం తెలియాలి అంటే అది ధ్యానం వల్లనే అనుభవం కూడా వస్తుంది. ఇప్పుడు ఇలా ఎందుకు వివరించానంటే మేడం, చెప్పుకుంటూ వెళ్ళిపోవచ్చు. నేను సబ్జెక్ట్ పరంగా ఇంకొంచెం ఫాస్ట్ గా చెప్పుకుంటూ వెళ్ళిపోవచ్చు, కానీ ఈ ఆత్మజ్ఞానం, బ్రహ్మజ్ఞానం అనేది జీవితానికి చాలా ముఖ్యమైనది. కామక్రోధాలు జయించాలి, అరిషడ్ వర్గాన్ని జయించాలి అన్నప్పుడు వినటానికి ఆ పదం చాలా బాగుంది. మన స్పిరిచువాలిటీలోకి వచ్చాము అంటే ఇవన్నీ జయిస్తేనే కదా వచ్చాము అనుకునేంతగా చాలా బాగుంది. కానీ ప్రాక్టికల్ లైఫ్ లో కూడా మనం చూసుకోవాలి. ఎందుకంటే అందరూ కూడా ఆలోచింపచేసేటట్లుగా ఉండాలి నేను చెప్పేది అని నా కోరిక. అట్లాగే ధ్యాన సాధనలు చేయటానికి కూడా మనం ఏదో హిమాలయాలకు, కొండ ప్రాంతాలకు, అడవులకు వెళ్లాల్సిన అవసరమే లేదు. మన ఇల్లునే ఆశ్రమంగా చేసుకొని మన గృహస్థ ధర్మాన్ని పాటించుకుంటూ ధ్యాన సాధనలు చేయడం ద్వారా మనం ఎంతో విషయ జ్ఞానాన్ని, ఆత్మజ్ఞానాన్ని మనం పొందవచ్చు మేడం. ఎందువల్లంటే ప్రతి ఒక్కళ్ళు ధ్యానం చేయాలి అంటే ఎక్కడికైనా వెళ్ళాలేమో,
ఎక్కువ సత్సంగాలకి, దూర దూర ప్రదేశాలకి వెళ్ళాలని అపోహ. ఇంత ధ్యాన ప్రచారం జరుగుతున్నప్పటికీ కొంతమందికి అపోహలున్నాయి. హిమాలయాలు వెళ్ళాలా, లేదంటే సంసారంలో లేకుండా పెళ్లి లేకుండా, వివాహం లేకుండా భార్య పిల్లల్ని విడిచిపెట్టేసి వెళ్ళిపోవాలా బుద్ధుడిలాగా అని కొంతమందికి అపోహలు ఉన్నాయి. కానీ ఎక్కడికి ఎవరిని వదిలిపెట్టి వెళ్ళవసరం లేదు. ఆనాపానాసతి ధ్యాన సాధన ఇంట్లో కూర్చొనే సంసారంలో నిర్వాణం అనే సాధన ద్వారా చక్కగా మన ఇంటిని ఆశ్రమంగా మార్చుకొని చక్కగా మన ధ్యాన సాధనని నిర్వర్తించుకోవచ్చు. మరలా మేడం, ధ్యాన సాధనలు ఎప్పటి నుంచి చేయాలి, ఏ వయసు నుంచి చేయాలి? 5 సంవత్సరాల వయసు అప్పటి నుంచి చేయాలి అని పత్రిసారు చెప్పినప్పుడు నేను ఆశ్చర్యపోయాను. అంత చిన్నపిల్లప్పటి నుంచి ధ్యాన సాధన చేయొచ్చా? వాళ్ళకి ఎలా అర్థమవుతుంది ఆ అనుభూతి? వాళ్ళకి ఏమన్నా ఫీలింగ్స్ వచ్చినా కూడా వాళ్ళు ఎలా చెప్పగలరు అని అనిపించేది. కానీ అది సాధ్యమే మేడం. ఎందుకంటే మా పిల్లల్ని కూడా నేను చిన్నప్పటి నుంచి నేను ధ్యానం చేసేటప్పుడు నా పక్కనే కూర్చొని, వాళ్ళు నిద్రపోతున్నప్పుడు వాళ్ళ పక్కనే నేను కూర్చొని, లేదంటే నేను ధ్యానం చేసేటప్పుడు ఒళ్ళో పడుకోబెట్టుకోను, ఒళ్ళో కూర్చోబెట్టుకోను, అట్లా ధ్యానం చేస్తూ ఉండేదాన్ని. మా పిల్లలిద్దరు కూడా ధ్యానం చేస్తారు. చిన్నబాబు కూడా అసలు చాలా బాగా క్లాసులు చెప్తాడు ధ్యానం గురించి. మా పెద్ద బాబు బీటెక్ అయిపోయిందండి, మా చిన్న బాబు సిఏ అయిపోయింది. అయినా కూడా సరైన జీవన విధానం అంటే ధ్యాన సాధన. ఎందుకంటే ఇప్పుడు చదువుకునే పిల్లలకి సరైన జీవన విధానం అంటే ఇది అని అనేవాళ్ళు ఉండరండి కదా మేడం? అవును. చదువుకోవాలి, లక్షలు సంపాదించాలి, ఇంకా పెద్ద చదువు చదువుకోవాలి, అలా ఉంటుంది. సో ఈ సాధనలో వాళ్ళకి వచ్చిన జ్ఞానం అనమాట. చిన్నప్పటి నుంచి వాళ్ళని ధ్యానం చేయించడం ద్వారా ఇప్పుడు పత్రిసార్లు చెప్పిన ఈ జ్ఞానం ద్వారా కావచ్చు, పిల్లల్లో కూడా ఎటువంటి అవేర్నెస్ వస్తుంది అనే దానికి బాగా నిదర్శనం అండి. ఎందుకంటే వాళ్ళు కూడా వాళ్ళ ఫ్రెండ్స్ ని వాళ్ళందరినీ గ్యాదర్ చేసి అప్పుడప్పుడు మేము తెనాల్లో కళ్యాణ మండపంలో పౌర్ణమి ధ్యానం క్లాసులు పెట్టిస్తాం. ఆ క్లాసెస్ కి బట్టి పిల్లలు తీసుకొస్తారు వాళ్ళ ఫ్రెండ్స్ ని. తీసుకురావడమే కాకుండా మనకి స్టడీస్ తో పాటు ధ్యానం అవసరము, అంటే ధ్యానం ఎందుకు అవసరం, ఎంత అవసరం, ఎలాంటి అవసరం అనే విషయాలు వాళ్ళకి గైడ్ చేసి అలా తీసుకొస్తారండి. ఏదో ఫ్రెండ్ కాబట్టి రారా అంటే వాళ్ళు వచ్చేయటం కాదు, అవగాహన పరిచి తీసుకొస్తాడు. అందువల్ల పిల్లలు కూడా 5 సంవత్సరాల వయసు అప్పటి నుంచి ఎవరి వయసు ఎంత అయితే అంత ధ్యానం చేయొచ్చు అని ప్రతిసారి చెప్పిన విషయం 1000% కరెక్ట్ అండి. సో ప్రతి ఒక్కళ్ళకి ఆ వయసు నుంచి ధ్యానం చేయాలి అంటే ఇంకెప్పుడు ధ్యానంలోకి రావాలి అనే విషయం గురించి ఈ సందర్భం చెప్పబడిందండి. నేను ఏ వయసు నుంచి సాధ్యము, ఎందుకంటే చాలా మంది ముసలి వాళ్ళు అయిపోయిన తర్వాత ధ్యానంలోకి వస్తారు, ఆధ్యాత్మికంలోకి వస్తారు అనే ఒక అపోహలు ఉంటాయి. ఇప్పుడే ఎందుకు నీకు ధ్యానము, ముసలివాడు అయిపోయావా, అంత జీవితం మీద విరక్తి వచ్చేసిందా, ఇలా అంటూ ఉంటారు కదా మేడం? విన్నారు ఎప్పుడన్నా? ఖచ్చితంగా ఇది అందరికి ఎదురయ్యే సందర్భమే. నన్ను కూడా అన్నారు మేడం, అవసరమా నీకు ఇలాంటి చిన్న ఏజ్ లోనే నువ్వు రావడం చేయడం, ఇవన్నీ లైఫ్ అంటే ఎంజాయ్ చేయాలి, అన్ని తినాలి, అక్కడికి వెళ్ళాలి ఇక్కడికి వెళ్ళాలి, ఎంజాయ్ చేయాలి. నువ్వు చూస్తే పిరమిడ్ అని మెడిటేషన్ కని తిరుగుతా ఉంటావు అని చెప్పి అన్న వాళ్ళు కూడా ఉన్నారు మేడం. సొంతం మా రిలేటివ్స్, కజిన్స్ అట్లా. అట్లాగా ముసలి వయసు వచ్చినప్పుడే కాదు ధ్యానం అనేది, చిన్న వయసులోనే, అతి చిన్న వయసు నుంచి ధ్యానంలోకి వస్తే వారికి
వయసు పెరుగుతూ ఉన్న కొద్దీ ఎంతటి అవగాహనలు వస్తాయంటే ప్రతి చిన్నదానికి టెన్షన్ పడకుండా ఏది ఎలా హ్యాండిల్ చేయాలి, ఎవరితో ఎలా మాట్లాడాలి, మాట్లాడినా కూడా ఎంతవరకు మాట్లాడాలి, ఏ మాట మాట్లాడితే మనం ఎదుటి వాళ్ళని చక్కగా మన చెప్పిన విషయాన్ని అర్థం చేసుకోగలిగేటట్లుగా ఉండాలి. ఈ అవగాహన చాలా ముఖ్యమైనది మేడం. ఏదో నోటికొచ్చేసింది మాట్లాడేసామా అయిపోయిందా అనేది, ఒక పని అయిపోయింది అన్నట్లు ఎప్పుడు మాట్లాడకూడదు. వచ్చేసారి అంటారు కదా, లొడలొడగా మాట్లాడేసావా అయిపోయిందా అన్నట్లు ఉండకూడదు. మనం మాట్లాడిన ఒక్క మాట అయినా సరే ఎదుటి వారికి ఉపయోగం అన్నా నిరుపయోగం లేకపోయినా పర్వాలేదు, ఉపయోగం లేకపోయినా పర్వాలేదు కానీ నిరుపయోగం అయ్యి దాని గురించి వాళ్ళ అజ్ఞానంలో పడేలాగా ఉండైతే ఇది మాత్రం ఉండకూడదు. అటువంటి విధానంగా మన వాక్కుని, మన వాక్క్షేత్రాన్ని మనం నిలుపుకోవాలి. అది మన వాక్కు అనేది మన జీవితం మీద ఎటువంటి ప్రభావం చూపిస్తుందంటే, ఎదుటి వాళ్ళు ఏదన్నా అన్నప్పుడు వీళ్ళకి సరైన అవగాహన లేకపోతే వాళ్ళలో ప్లస్ పాయింట్లు ఎన్నో ఉన్నప్పటికీ కూడా వాళ్ళని వాళ్ళు తక్కువ చేసుకోవడము, నేను తక్కువ స్థాయి గల వాళ్ళని, నా వల్ల కాదు, నేనేమి చేయలేను అంటే ఈ వాక్కు వల్ల ఎటువంటి ప్రభావితం చూపిస్తుంది ఎదుటి వాళ్ళ మీద. అంతే కదా మేడం, కొంతమందిలో టాలెంట్ ఉంటుంది, వీళ్ళు మాట్లాడే మాటలకు వీళ్ళు ప్రభావితం అవుతారు. ఖచ్చితంగా. టాలెంట్ ఉన్నా కూడా ప్రభావితం అవ్వకూడదు అనే విషయం తెలియకపోతే వాళ్ళలో ఉన్న ఆ టాలెంట్ కూడా మరుగున పడిపోతుంది. అందువల్ల వాక్క్షేత్రం అనేది ఎంత ముఖ్యమైనదంటే, మనం మాట్లాడే ప్రతి మాట ఎదుటి వాళ్ళ మీద అంత ప్రభావితం చూపిస్తుంది, మన మీద మనకు కూడా అటువంటి ప్రభావాన్ని చూపిస్తుంది. మనం ఒక అడుగు ముందుకి స్టెప్ వేయాలి అంటే మన యొక్క ఆలోచన విధానం, మనం మాట్లాడే మాట ఎంతో పవిత్రమైనదిగా, ఒక అడుగుకి సోపానం అయింది అనేలాగా మన వాక్ని అభివృద్ధి చేసుకోవాలని చెప్పి నాకు 100% నేను చెప్తున్నానండి. ఎందుకంటే మన మాట ఎదుటి వాళ్ళని వశం చేసుకున్నట్లుగా అవుతుంది. మన మాటలకు ఎదుటి వాళ్ళు వశం అయిపోతారు అంటారు కదా మామూలుగా. మేడం చెప్పండి. మన మాట ఎదుటి వాళ్ళకి వశమైపోవడం అంటే ఆ మాటకు ప్రభావితం అయిపోయి వాళ్ళని వాళ్ళే ఎంతో తగ్గించుకొని వాళ్ళలో ఉన్న టాలెంట్ ని కూడా నిరుపయోగం చేసుకునే వ్యక్తులు చాలా మంది ఉంటారండి. ఇది నేను వాక్క్షేత్రం బుక్ లో చదివాను ఈ సబ్జెక్ట్. అందుకే వాక్కి ఇంత ప్రభావితం ఉంది అని చెప్తున్నాను ప్రత్యేకంగా. అందుకే మనం మాట్లాడే మాట కూడా ఎంతో చక్కగా, చాలా విలువైందిగా, చాలా అర్థవంతమైందిగా ఉండాలి. మనం ధ్యానం ద్వారా వాక్కుని ఎంత డెవలప్ చేసుకోవాలి అంటే, వాక్కు మీద మనిషి జీవితం పూర్తి జీవితం ఆధారపడి ఉంటుంది. పూర్తి జీవితాన్ని కూడా కోల్పోయిన వాళ్ళు ఉన్నారు, పూర్తి జీవితాన్ని పూలబాట చేసుకున్న వాళ్ళు ఉన్నారు వాక్కు వల్ల. ఎందుకంటే తల్లిదండ్రులకు కూడా ఆ వాక్కు అనేది ఎలా ఉండాలి అనేది అర్థం కాకపోతే పిల్లల పట్ల కూడా అటువంటి ప్రభావితం చూసిన వాళ్ళు అయిన వాళ్ళు చాలా కుటుంబాలు ఉన్నాయి. ఇవన్నీ నేను ప్రాక్టికల్ గా చూసే చెప్తున్నాను మేడం. కొంచెం ఒక 2 days బ్యాక్ జలుబు చేసింది, కొంచెం త్రోట్. అదే ఇబ్బంది పడతా ఉన్నారు మేడం. నేను అందువల్లే మధ్యలో కొంచెం స్లో అవుతున్నాను మేడం. ఓకే మేడం. అయినా మీరు ఏమంటారు, ఓపిక తెచ్చుకొని మాతో షేర్ చేసుకున్నారు ఇన్ని విషయాలు. థ్యాంక్ యూ సో మచ్. ఎగ్జాక్ట్లీ మేడం, మీ అనాలిసిస్మెంట్ కానీ, మీ క్వశ్చనింగ్ కానీ, అంటే ఫస్ట్ మనిషికి క్వశ్చనింగ్ అనేది ఉండాలి. దేవుడు అనేది ఎందుకు నమ్మకూడదు, ఏది సరే గుడ్డిగా పోవద్దు
తెలుసుకొనే మనం ముందుకు వెళ్ళాలి అనేది మీ ఇంటెన్షన్ కానీ, మీ కాన్సెప్ట్ కానీ చాలా అంటే చాలా బావున్నాయి. దట్ మీరు అచీవ్ చేశారు. జయించారు. మిమ్మల్ని మీరు జయించారు. అదేదో మనం ఎక్కడికో వెళ్లి ఏదో నేను ఎవరెస్ట్ శిఖరాన్ని ఎక్కానని కాదంట. సార్ ఎప్పుడు చెప్తా ఉంటారు. అందరూ ఎక్కగలరయ్యా! ఎవరైనా ఎక్కగలరు ఆక్సిజన్ సిలిండర్ పట్టుకొని. నువ్వు జయించుకున్నావా? నన్ను అడుగు ఫస్ట్ వాళ్ళని. అది జయించుకున్నావా? అది జయించుకున్నవాడు ఎవరెస్ట్ శిఖరం కంటే పైనున్న దాన్ని జయించిన వాడితో సమానమంట. సో, సార్ ఎప్పుడు చెప్తుంటారు. సో, ఫ్రెండ్స్ చూసాం కదూ! తమని తాము జయించుకోవడం అనేది స్పిరిచువాలిటీలో చాలా, చాలా, చాలా ఇంపార్టెంట్ విషయం. సో, తమను తాము జయించిన వాడు ఈ సకల ప్రపంచాన్ని గూడా జయించగలడంట మరి. సో, అది మేడం గారు నిరూపించి చూపించారు. అది ఈ కొద్ది సమయంలోనే వారు ఎంత నేర్చుకున్నారో చూడండి. వారి ప్రాబ్లమ్ నుండి ఓవర్‌కమ్ అయ్యారు ఒకటి. అలాగే జ్ఞానాన్ని గూడా సంపాదించారు. నేను ధ్యానం చేశాను. ధ్యానం ద్వారా నేను ఆరోగ్యాన్ని పొందాను. పొందడంతో పాటుగా సో, జ్ఞానాన్ని గూడా తెలుసుకున్నారు మేడం. దట్టు దాన్ని పంచుతున్నారు. దాన్ని పాటిస్తున్నారు. ఆచరణలో పెడుతున్నారు. అది చాలా ఇంపార్టెంట్. అప్పుడు ఏంటి? ఇప్పుడు ఏంటి? ఆ క్వెషనింగ్, ఆ అనాలిసిస్‌మెంట్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. అది అచీవ్ చేశారు అని చెప్తున్నాను మేడం గారికి. సో, సూపర్బ్ మేడం. థాంక్ యూ సో మచ్. ఇలాంటి జ్ఞానాన్ని మీరన్నట్టుగానే నేను కూడా ఇదే కోరుకుంటాను. ఎందుకంటే స్వానుభవం. నేను అరగంట చెప్పానా? ఇప్పుడు గంట చెప్పానా? అది కాదు. చెప్పింది 10 నిమిషాలైనా, 20 నిమిషాలైనా కూడా మీ స్వానుభవం నుండి మీకేదైతే మీరు నేర్చుకున్నారో ఇది చాలా ఇంపార్టెంట్. అంటాం కదా! ధ్యానం తర్వాత మనకి మళ్ళీ పునర్జన్మ దక్కిందనే. సో, ఈ జన్మలో ఈ దక్కిన జన్మలో మనం ఏం నేర్చుకొని మన జీవితంలో మనల్ని మనం ఉద్ధరించుకుంటూ, మనతో పాటుగా ఇంకొక నలుగురిని హ్మ్, తోడుగా వెంట తీసుకొని పోవడం. వారిని కూడా వారెలా ఉద్ధరించుకోవాలో అని చెప్పడం. సో, అలా. దట్ మీ పిల్లల్ని కూడా అలా తయారు చేశారు మీరు. మీరే కాదు. మీ పిల్లల్ని కూడా సంపూర్ణంగా తయారు చేశారు మేడం. ఇది చాలా ఆనందించదగిన విషయము. సో, పిల్లలొచ్చారంటే గనక అది ఆ తల్లిదండ్రులకే కాదండి. ప్రతి ఒక్క మెడిటేటర్ ధ్యానికి కూడా సంతోషిస్తారు. మెయిన్ యువతకే ధ్యానం అందివ్వాలని కోరుకుంటూ ఉంటాము అందరం కూడా. సో, మీకు ఇంకొకటి కూడా నేను ఈ సందర్భంగా అందరి ముందు కూడా విజ్ఞప్తి చేసుకుంటున్నాను మేడం. డైలీ మేము కర్నూల్‌లో ఆహ్, ఇది మీటింగ్ అంటూ జరుపుకుంటాం నైట్. ఎల్‌కేజీఎం సెషన్ అని చెప్పేసి, లోక కళ్యాణం కోసం గ్రూప్ మెడిటేషన్ అని చెప్పి. అందులో ఇలాంటి పిల్లల్ని తీసుకొనొచ్చి వాళ్ళ ద్వారా ఇన్‌స్పైర్ చేయడం, మాట్లాడించడం. సో, వీళ్ళు మాట్లాడి చెప్పడం ద్వారా అక్కడ ఎంతో మంది ఇన్‌స్పైర్ అవుతారండి. సో, ప్లీజ్ మీ అబ్బాయి వాళ్ళకి కూడా అంటే వాళ్ళకి సమయం కుదిరితే కనుక వాళ్ళని కూడా జాయిన్ అవ్వమని చెప్పండి. మాకు కూడా ఇన్‌స్పైరింగ్‌గా ఆ ఇన్‌స్పిరేషన్ అనేది కావాలి. వాళ్ళేం నేర్చుకున్నారో, వాళ్ళు తెలుసుకున్నది ఆ విషయాలు కావాలి. ఇక్కడ చాలా మంది పిల్లలు కూడా జాయిన్ అవుతుంటారు. వాళ్ళందరికీ కూడా కావాలి. పేరెంట్స్‌కి కావాలి. ముఖ్యంగా పేరెంట్స్‌కి కావాలి అవగాహన. వచ్చిందంటే ఇప్పుడు మీకు అవగాహన వచ్చినందుకే పిల్లల్ని చూడండి ఎంత చక్కగా చిన్నప్పటి నుండే ధ్యానంలోకి తీసుకొనొచ్చి వారిని వా వారి దారంటూ వారు సొంతంగా ఏర్పరచుకునే విధంగా తయారు చేశారు మేడం మీరు ధ్యానం నేర్పించి వారికి. సూపర్బ్! సో, ప్లీజ్ వాళ్ళు కూడా జాయిన్ అయ్యి మాకు మార్గదర్శకం ఇవ్వాలని, చెయ్యాలని కూడా నేను కోరుకుంటున్నాను. థాంక్ యూ సో మచ్. సూపర్బ్! మీ అచీవ్‌మెంట్‌కి, మీ ఇది దానికి మొత్తానికి కూడా నేను అప్రిషియేట్ చేయలేకుండా ఉండలేకపోతున్నాను. అప్రిషియేట్ చేస్తున్నాను మేడం. నేనెవరో కానీ అప్రిషియేట్ చేయడానికి కానీ, నేను ఇన్‌స్పైర్ అయ్యాను కాబట్టే నేను మీకు చెప్తున్నాను. థాంక్ యూ సో మచ్. థాంక్ యూ మాస్టర్స్. థాంక్ యూ ఫ్రెండ్స్. ఇంకా ఎవరైనా మాట్లాడతారా మేడం గారితో? లేదంటే సెషన్‌ని కంప్లీట్ చేసుకుందాం. హాయ్ అక్క. హాయ్ పావని గారు. గుడ్ మార్నింగ్. హాయ్ అండి గుడ్ అందరికి. మార్నింగ్. చెప్పారు మేడం. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. మేడం మీరు చెప్పారు కదా! అంటే అవగాహన లేకుండా అడ్డదిడ్డంగా ఏది చేయకూడదని. అది నా ఎక్స్‌పీరియన్స్ ఒకటి చెప్తాను మేడం. ఏంటంటే నేను అంటే మెడిటేషన్‌కి రాకముందు తలనొప్పి ఉండేది మేడం నాకు. అంటే ఒక తలనొప్పనే కాదు, బ్యాక్ పెయిన్ అని, తలనొప్పి, గ్యాస్ పెయిన్ చాలా రకాలున్నాయి మేడం. అయితే ఈ తలనొప్పికి ఏంటంటే కనీసం వారానికి 2 రోజులు, 3 రోజులు టాబ్లెట్ యేసుకునేదాన్ని.
అయితే మా అన్నయ్య ద్వారా నేను మెడిటేషన్ లోకి వచ్చాను. మా అన్నయ్య చెప్పారు, అమ్మ నీకు టాబ్లెట్స్ పని ఉండదు, చక్క మెడిటేషన్ చేసుకోమని ఎప్పటి నుంచో చెప్తుంటే నాకు అప్పటికి రావటానికి ఇదైంది మేడం. నేను ఇంచుమించుగా 4 ఇయర్స్ అవుతుందండి నేను మెడిటేషన్ లో స్టార్ట్ అయ్యి. అయితే మెడిటేషన్ లోకి వచ్చిన కొత్తలో స్టార్టింగ్ 41 రోజులని స్టార్ట్ చేశాను మేడం. 41 రోజులు కూడా 3 పూట్ల అరగంట అరగంట మెడిటేషన్ చేసేదాన్ని. అయితే అప్పుడు నాకు తలనొప్పికి కనీసం వారానికి 2, 3 రోజులు వేసుకునేదాన్ని టాబ్లెట్, తలనొప్పి టాబ్లెట్. అయితే ఏమైందంటే అలా మెడిటేషన్ చేస్తూ ఉంటే ఒకరోజు ఆ 41 రోజులు చేసేటప్పుడే ఒకరోజు ఏమైందంటే వాళ్ళ బాగా తలనొప్పి వస్తుందని చెప్పని రోజు అరగంట చేసేదాన్ని. ఆ రోజు గంట సేపు కూర్చున్నా. ఆ గంట సేపు కూర్చున్నప్పుడు నాకు తలలో ఏదో షాక్ వచ్చినట్టు అనిపించి తలలో నుంచి చెమటలు కారిపోయినాయండి. ఆ చెమటలు కారిపోయాక కాసేపటికి లేచాక ఇంక నాకు తలనొప్పి అనిపించలేదు. ఆ రోజంతా కూడా అసలు తలనొప్పి అనిపించలా. తెల్లారే కూడా మధ్యాహ్నం వరకు కూడా ఏమీ లేదు, బానే ఉంది. ఇంకా మధ్యాహ్నం నుంచి మళ్ళీ స్టార్ట్ అయింది తలనొప్పి. ఇంకా తెల్లారే కూడా తగ్గలేదు. అయితే నేను అప్పుడు స్టార్టింగ్‌లో ఏ అనుభవం అయినా మా అన్నయ్యకి చెప్పేదాన్ని. నాకు ఏ ఇదిగా ఉన్నా అన్నయ్యకి చెప్పేదాన్ని. అయితే అప్పుడు ఆ తలనొప్పి గురించి అన్నయ్యకి ఫోను చేసి చెప్దామంటే, "నువ్వు మెడిటేషన్ మానేసావు. అందు గురించి మళ్ళీ నీకు తలనొప్పి వస్తుందని అంటారేమో" అని భయమేసి నేను చెప్పటం మానేశాను 2 రోజుల వరకు గూడా. అయితే నిజంగా నాకు మాస్టర్స్ మెసేజ్ ఇచ్చారనమాట. ఏంటంటే నాకు తెల్లారి అన్నయ్యే ఫోను చేశారు. అసలు నేను అడగలేదు. నేను దాని గురించి చెప్పలేదు. ఆ తలనొప్పి గురించి చెప్పలేదు. ఏం చెప్పలేదు. అయితే నేను మాట్లాడుతుంటే అన్నయ్య ఒకరిది అనుభవం చెప్పారనమాట. ఏంటంటే ఆ మేడంది ఏలూరు. అయితే ఆవిడ అప్పుడు పత్రి సార్ తోటి ఇదిగా ఉండేవారంటండి. ఆవిడకి అలాగే తలనొప్పి ఉండేదంట. అన్ని ప్రోగ్రామ్స్‌కెళ్ళేవారంట. అన్నీ ఇది చేసేవారంట. అయితే అంతకుముందు మెడిసిన్స్ వాడుతున్నారు. ఇంకా ఈ మా పత్రి సార్ కాన్సెప్ట్ ఉంది కదండీ! నో మెడిసిన్స్ అదే నో డాక్టర్ నో డాక్టర్. మెడిసిన్స్ అని. దాని గురించి ఆవిడ మెడిసిన్స్ మానేసారంట. ఇంకా ఎప్పుడు సార్‌తో ఉంటారంట, వర్క్ చేస్తా ఉంటారంట, ఎప్పుడు ఇదిగా ఉంటారంట. అయితే ఒకరోజు ఆవిడకి బాగా తలనొప్పొస్తుంటే మెడిటేషన్ చేసినా తగ్గలేదంట. అయితే ఆవిడకి గూడా సార్‌కి చెప్పడానికి భయమేసిందంట. "నువ్వు మెడిటేషన్ మానేసావు. అందు గురించి నీకు తలనొప్పొస్తుందని కోప్పడతారేమో" అని చెప్పని ఆవిడ మానేసారంట చెప్పకండా. అయితే ఆ! ఆవిడతో ఉన్న వాళ్ళు చెప్పారంట సార్‌కి. సార్ ఆవిడ బాగా తలనొప్పితోటి బాధపడుతున్నారండి. తగ్గట్లేదు. మీతో చెప్తే మీరేమంటారని చెప్పని భయపడుతున్నారు ఆవిడ అని చెప్పని చెప్తే, అప్పుడు సారు ఆవిడ తల మీద చెయ్యి పెట్టి చెప్పారంట. "ఇది నీకు ఏ జన్మ కర్మో ఇప్పుడంటే నీకు మెడిటేషన్ తెలిసి నాన్ వెజ్ మానేసావు. అంతకు ముందు జన్మలో ఎన్ని మేకల తలలు పగలగొట్టావో, ఎన్ని కోళ్ల తలలు పగలగొట్టావో గదా! ఆ బాధ ఇప్పుడు పడుతున్నావు నువ్వు" అని చెప్పని ఆయన తల మీద చెయ్యి పెట్టి ఇది చేస్తే మళ్ళీ తలనొప్పి రాలేదంటండి ఆవిడకి. నాకు అన్నయ్యకి నేను చెప్పకుండానే నాకు ఈ మాట చెప్పారు అన్నయ్య ఫోను చేస్తే. నిజంగా నాకు చాలా ఇదనిపించింది. ఓకే. అంటే నేను అప్పుడు మానేశాను టాబ్లెట్. మళ్ళీ చేయట్లేదు నువ్వు మెడిటేషన్ చేయట్లేదు. అందు గురించి నీకు తలనొప్పి వస్తదేమో అని అంటారేమోనని అన్నయ్యకి నేను చెప్పడం మానేస్తే, నాకు అన్నయ్య ఈ మాట చెప్పారనమాట. "పత్రి ఆహా! సార్ ఇలాగని చెప్పారంటమ్మా. నేను వీడియోలో విన్నాను" అని చెప్పని చెప్పారు. నాకు చాలా హ్యాపీ అనిపించింది మేడం. అంటే అప్పటి నుంచి ఇంకా నేను టాబ్లెట్స్ అంతకుముందు రోజు అంటే వారానికి 2, 3 రోజులేసుకునేదాన్ని. ఇంకా తర్వాత 10 రోజులకొకటి అలా ఏసుకోవాల్సొచ్చేది. ఇంకా ఇప్పుడు ఇంచుమించుగా ఒక 6 నెలలు, 7 నెలలు అవుతుంది మేడం. ఇప్పుడు మానేశానండి. టాబ్లెట్స్ ఏమి ఏసుకోవట్లేదు. పెయిన్ కిల్లర్స్ ఏమీ వాడట్లేదు. ఎప్పుడైనా డౌటొచ్చినప్పుడు పారాసిటమాల్ ఒకటి. అది ఎప్పుడైనా కొంచెం నాకు ఈ ఒళ్ళు సలసలలాడినట్టు అనిపించినా అలాంటప్పుడు మటికి పారాసిటమాల్ ఒకటే వాడుతున్నాను మేడం. ఇంకా ఏమి వాడట్లేదండి టాబ్లెట్స్. సూపర్బ్! థాంక్ యూ మేడం. మీరు చెప్పాక ఇందాక నేను అప్పుడే జాయిన్ అయ్యానక్క. ఆవిడ ఆ మాట చెప్పేటప్పుడు అప్పుడే జాయిన్ అయ్యాను 10:30కి. హ్మ్. అప్పటి నుంచి చెప్దాం చెప్దాం అనుకుంటున్నాను. సర్లే మధ్యలో ఆపటం ఎందుకన్నట్టుగా చెప్పలేదు. యెస్. ఎగ్జాక్ట్‌లీ అండి. మేడం థాంక్ యూ. గారన్నట్టు ఒక్కసారిగా మానేసుకొని దాని గురించి అవగాహన పెంచుకోకుండా ఊరికే నేను సార్ చెప్పారు, నేను పాటించాను. అయినా నాకు అవును. తగ్గలేదు. ఎందుకు అనే మాటలు కూడా మాట్లాడకుండా, మనం ఎలా అవును. దాన్ని అవగాహన పెంచుకొని దాని నుంచి ఓవర్‌కమ్ అవ్వాలి, దాన్నెలా జ్ఞానంతో మనం సాధించుకుంటూ ముందుకు వెళ్ళాలి, నెమ్మది నెమ్మదిగా ఎలా మానేయాలని మేడం ఇందాక అదే చెప్పారు. అవును. అది సాధన పెంచుకొని తగ్గించుకోవాలి తప్ప ఏదో సార్ చెప్పారు నేను చేస్తున్నానని చెప్పని అడ్డగోలుగా ఇచ్చేసుకోకూడదనమాట.
అది మనం ధ్యానం పెంచుకొని సాధన పెంచుకోవటం ద్వారా ఏదైనా సరే మన ప్రాబ్లం ఏదైనా సరే నాకు మేడం గారు చెప్పినట్టు అంతకు ముందు పెద్ద పులిలో ఉన్న ప్రాబ్లమ్స్ మనం మెడిటేషన్ లోకి వచ్చి మన సాధన పెంచుకోవటం ద్వారా చిన్న పులిపిల్లలుగా అయిపోయి చిన్న మనం వాటితో పిల్లలు ఆడుకుంటాం అన్నమాట. పులి పిల్లల్లాగా అయిపోతాయండి సమస్యలు. అవును. బాగా చెప్పారు మేడం. అది మటుకు బాగా ఎగ్జాంపుల్ చెప్పారండి. థ్యాంక్ యూ. నిజంగానే బాగుంది. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్ అండి. మీకు కూడా ఎంతో కృతజ్ఞతలండి బాగా రిసీవ్ చేసుకున్నందుకు. థ్యాంక్ యూ మేడం. ఇంకా అదొకటి ఫ్రెండ్స్ మీరు ఎవరైనా బ్రహ్మానందం అన్నారు కదా మేడం. ఆ బ్రహ్మానందం కూడా నేను మొన్నే ఎక్స్‌పీరియన్స్ అయ్యాను మేడం. మొన్న అదే ఇందు అక్క స్టార్ట్ చేశారండి. 11 రోజులు నైటు మెడిటేషన్ స్టార్ట్ చేశారు. 10 దగ్గర నుంచి 11 వరకు. అయితే అక్క స్టార్టింగే చెప్పారు. మీరు మూడో రోజు గైడ్ చేయాలి మేడం అని చెప్పారండి. నేను ఇప్పటి వరకు అసలు ఎక్కడ క్లాసులకెళ్ళలేదండి. ఎక్కడికి ఎళ్ళలేదు అసలు. ఇంట్లో ఈ వీడియోస్ వినటం, మెడిటేషన్ చేయటం తప్ప అసలు బయటికి ఎక్కడికి వెళ్ళలేదు. అయితే అక్క మాట చెప్పంగానే నాకు భయమేసింది. అయినా నేను నో అని చెప్పలేదు. అక్క అన్నతోనే నో అని చెప్పలేదు. ఓకే అన్నానంతే చెప్పలేదు. అయితే అక్క చెప్పారు, "మీరు చేయగలరు మేడం. నాకు నమ్మకం ఉంది. మీరు చేపిస్తారని" చెప్పనన్నారు. ఓకే. మాస్టర్స్ ఈ అవకాశం నాకు అక్క వాళ్ళు కల్పించారు అనుకున్నాను. అనుకోని ఇచ్చేసాను. అయితే ఆ రోజు మెడిటేషన్ చేయించాక ఇంక తెల్లారి ఎంత సంతోషం అంటే అది తలుచుకుంటేనే చాలా హ్యాపీ వచ్చేసిందనమాట. మనసులో నుంచి ఎంతో సంతోషం వచ్చేస్తుంది ఆ విషయం తలుచుకుంటే. నేను మెడిటేషన్‌కి కూర్చున్నప్పుడు ఇంక నాలో నుంచి వచ్చేస్తుంది. ఏం చెప్పాలి ఏంటని ఆటోమేటిక్‌గా అదే వచ్చేస్తుంది. ఆహ్, ఇందు అక్క అదే చెప్పారు. "మీరేం అక్కర్లేదు మేడం. మీరేం ప్రిపేర్ అవ్వక్కర్లేదు. ఆ క్షణానికి మీకేమనిపిస్తే అది చెప్పండని" జెప్పారు. ఓకే. అక్క ఇలాగని చెప్తున్నారు. ఏంటి ధ్యానంలో కూర్చున్నప్పుడు నాకెప్పుడు ఏమి అనిపించదు గదా! ఎలా వస్తదా అనుకున్నాను. కానీ ఆ మెడిటేషన్ మటికి గంట సేపు అసలు నాకే తెలియలేదు మేడం. గంట ఎలాగైపోయిందో. చాలా బాగా వచ్చింది మేడం. లోపల నుంచి నాకు ఆ మెసేజెస్ వస్తుంటే కూడా చాలా హ్యాపీ అనిపించింది మేడం. చాలా బాగా అనిపించిందండి. అది చెప్పేటప్పుడు గూడా నాకు ఒకటొచ్చిందనమాట. ఏంటంటే, మనం ఏదైనా మంచి చేసేటప్పుడు కొన్ని నెగెటివ్ శక్తులు మన టాపిక్ డైవర్ట్ చేయటానికి చూస్తాయి. అది నీకు వచ్చే మెసేజ్ రైటో, రాంగో చూసుకొని సరిచేసుకొని చెప్పు అని చెప్పని చెప్తుంది మేడం లోపల నుంచి. నాకు ఆ ఎక్స్‌పీరియన్స్ గూడా చాలా ఇదనిపించింది. చాలా హ్యాపీ అనిపించింది మేడం. సూపర్బ్. అవునండి. వస్తుంటాయండి. మన లోపల నుంచే మనకి ఆన్సర్స్ వస్తూ ఉంటాయి. అవును మేడం. కంపల్సరీ అంటే మనం నాకు తెలీదు మేడం. ఇప్పటిదాకా ఎక్స్‌పీరియన్స్ అవ్వలేదు. ఇందు అక్క దయ వల్ల మొన్న ఎక్స్‌పీరియన్స్ నా అయ్యానండి. దయ ఏం కాదు. జస్ట్ నా ద్వారా చెప్పబడిందంతే. మీ ఇన్నర్ మీకంటూ కరెక్ట్‌గా సజెషన్ ఇచ్చింది చూడండి మిమ్మల్ని. ముందుకు తీసుకెళ్తుంది చూడండి. అది పర్ఫెక్ట్. అది కరెక్ట్. మీరు ఫాలో అయ్యారు. అవునండి. ఆ హ్యాపీనెస్‌ని మీరు ఫీల్ అయ్యారు. అవునక్క. అది ఎప్పుడు చాలు. అది రమేష్ హ్యాపీ. అంకుల్ చెప్తారు గదా! మీ పూర్ణాత్మ మిమ్మల్ని నడిపిస్తదని. నిజంగా నా హ్మ్. పూర్ణాత్మకి నేను ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను. థాంక్ యూ సో తప్పకుండా. మచ్. హ్మ్. యెస్. సూపర్బ్. మన థాంక్ యూ ధ్యాన మేడం. సాధనలకి మన ధ్యాన సాధనలకి ఆత్మ ప్రణామాలు. మన గురువులకి ఆత్మ ప్రణామాలు. మన లోపల ఎగ్జాక్ట్‌లీ. మనకొచ్చే ఆ ఇంట్యూషన్‌కి ఆత్మ ప్రణామాలు. ఎగ్జాక్ట్‌లీ. మౌనిక మాట్లాడతారా? హ్యాండ్ రైజ్ చేశారు. హ్మ్. నమస్తే మేడం. ఇందు మేడం నమస్తే. నమస్తే. పద్మావతి మేడం నమస్తే. నమస్తే. నమస్తే మేడం. మేడం క్లాస్ చాలా బాగుంది మేడం ఈరోజు అసలు. ఎంత క్లియర్‌గా ఉందసలు. అంటే ప్రతిదీ థాంక్ యూ మేడం. ఆచరించడం, ప్రతిదీ చెప్పడం అసలు చాలా బాగుంది మేడం. ఇంకోటి మీరు ఈరోజు సారు ఫుడ్ విషయంలో ఎలా ఖచ్చితంగా ఉంటారు అని చెప్పారు గదా! అది నేను రియల్‌గా హ్మ్. సార్‌ని చూసి ఎక్స్‌పీరియన్స్ చేశాను మేడం ఒక సంఘటనలో. ఆహ్, అంటే మనం వంట వండడం కూడా ఎలా వండాలి? వంట సామాన్లు పెట్టుకోవడం కూడా ఎలా పెట్టుకోవాలి? అంటే హ్మ్. ఒకరు ఒక చోట సారు వంటగదిలోకి వెళ్లి వంట చేస్తున్నారు. నేను చూసాను. హ్మ్. వాళ్ళేం చేశారు, పోపు గింజలుంటాయి గదా! తాలింపు గింజలు అన్నీ కలిపి హ్మ్. పెట్టారన్నమాట. అన్నీ హ్మ్. కలిపి ఓకే. పెడితే పటా పటా తలకాయ మించి ఏసాడు 4. హ్మ్. వేసి వేసి ఎవరైనా ఇలా పెడతారా? పెట్టకూడదు. ఏ దానికది సెపరేట్ పెట్టాలంట. హ్మ్. ఓహ్! అన్ని తాలింపు గింజలు ఏ దానికది సెపరేట్ పెట్టాలని చెప్పారు ఆ రోజు. ఓహో! ఇలా కూడా అవునా? ఉంటదా? పోపు కలిపి గింజలన్నీ పెడతారు కలిపి మేడం. పెట్టేసుకుంటాం కదా! అలా పెట్టకూడదు అవును. అని. పెట్టకూడదు అనేది ఆ రోజు నేను తెలుసుకున్నాను. ఇంకోటి ఆనియన్స్ అనగానే మనం ఏం చేస్తాం కళ్ళు అని చెప్పి ఫస్ట్ వాటర్‌లో నానబెట్టేస్తారు చాలా మంది. అవును. అవును. అసలు ఆనియన్ అనేది కడగకూడదంట మేడం. ఆ!
ఆనియన్ అనేది కడగడం వల్ల అంటే ఏమైతుంది సార్ అంటే ఆనియన్ అనేది కడగడం వల్ల దానిలో ఉన్న పోషక విలువలు మొత్తం మేడం. ఓకే. బ్లాక్ లేయర్ ఉందంటే మనం తీసేయాలి, లేదంటే ఆ లేయర్ వరకు ఒకటి తీసేయాలని చెప్పారు సారు ఆ ఓహ్! రోజు. అంటే సార్ అంటే ఇలా కూడా ఉంటాయా అనేది అసలు సార్ ద్వారా నేను ఆ రోజు ఆ 2 విషయాలు నేర్చుకున్నాను మేడం. ఎగ్జాక్ట్‌లీ. ఆ! నిన్న కూడా ఆ! ఒక మేడం చెప్పారు. ఆహ్, చేసేటప్పుడు దేన్ని ఎలా మనం కట్ చేయాలి? ఆ! ఏ విధంగా కట్ చేస్తే వాటిలో ఒక్క హ్మ్. క్యారెట్, బీట్రూట్‌లోనే ఏ పోషకాలు మనం ఎట్లా కట్ చేసినా వాటిలో మెండుగా ఉంటాయంట. అందుకని వాటిని అవును. ఎట్లా కట్ చేసినా కూడా పోషకాలనేవి హ్మ్. పోవంట. విటమిన్స్ అనేవి. మిగతా అవును. చొక్కాలు, బీన్స్ కానీ వాటిలో కానీ పొడుగు కట్ చేయాలి. ఎందుకు అనంటే గనక అవి పోషకాలు వాటిలో విటమిన్స్ అనేవి చిన్న కట్ చేస్తే పోతాయంట. పెద్ద కట్ చేస్తే అలాగే ఉంటాయంట. అవును. టమాటాస్ కూడా అంతే సారు. 4 ఆ! భాగాలు చేస్తారంతే. ఆ! అంతే. ఆ! అవును. అంతే మేడం. బెండకాయ ఫ్రై హ్మ్. చేస్తే, ఆ బెండకాయ నలగకుండా ఫ్రై చేస్తారు మేడం. ఆ! చూడండి. అసలు అది మా సార్ దగ్గర అంటే ఎంత అవేర్‌నెస్‌గా ఉంటారంటే వంట చేసేటప్పుడు హ్మ్. నిజంగా మేడం. పక్కనున్నోళ్ళకి ఒక పెద్ద టాస్క్ మేడం అది సార్ పక్కనున్నోళ్ళకు. కరెక్టే. ఎందుకంటే ఎగ్జాక్ట్‌లీ. అంటే మనం కూరగాయలు కట్ చేసిన విధానంలోనే మన లైఫ్ ఏంటి? మన అవును ఎరుకేంటి? మేడం. మన విధానం ఏంటి? మన ఆలోచన విధానం ఏంటి? మన కర్మలు ఎలా మూటగట్టుకుంటాం? అనేవి గూడా ఆధారపడి ఉంటాయని గూడా చెప్పారండి. నేను చాలా అవును. ఆశ్చర్యపోయా అసలు. అవును. సార్ నిజంగా ఆయన దిమ్మ నుంచి తిరిగి మనం ఆన్సర్స్ ఇస్తా ఉంటారు. ఒక్కొక్కసారి అసలు అవునా? ఒక అనిపిస్తుంది. క్వెషన్‌తో మనం సార్ దగ్గరికి వెళ్తే, సార్ వేరే హ్మ్. వాళ్ళకి చెప్పేది కూడా మనకు ఆన్సర్ వచ్చేస్తది మేడం. మన ఖచ్చితంగా అండి. మైండ్‌లో ఒక అవునండి. క్వెషన్ ఉంటది. కానీ మనం హ్మ్. అడగలేము భయంతో. కానీ వేరే వాళ్ళకి ఏదో చెప్తుంటారు సారు. కానీ మనకు ఆన్సర్ దొరికిపోతది. కానీ నిజంగా మన గురువు గారు మేడం చాలా గ్రేట్ అసలు. అది ఓకే గ్రేట్ అన్న మేడం. పదం క్లాస్ కూడా అయితే చాలా చిన్నగా బాగుంది. అయిపోతుంది. గ్రేట్ అవును అన్న మేడం. పదం కూడా చిన్నగా అయిపోతుంది అది రాను రాను. సార్ గురించి తెలుసుకునే కొద్దీ ఆ పదం కూడా చిన్నగా అయిపోతా వస్తుంది. ఎస్. సార్ పాడే పాటలు కూడా మేడం ధ్యానంలోకి ఎలా డీప్‌గా తీసుకెళ్ళిపోతాయంటే చాలా బావుంటాయి. పత్రి సార్ పాడిన పాటలు చాలా అద్భుతం. ఆత్మజ్ఞానం అద్భుతం. జయ జయ హో, ఆ వాయిసే బ్రహ్మజ్ఞానం జయ జయ చాలా హో. క్యూట్ గా ఉంటుంది. ఆ మాటలు మేమైతే ఆ ముద్దుగా మేము దాన్ని స్వీకరిస్తా ఉంటాము. సార్ ఎంత ముద్దుగా పాడుతా ఉన్నారో చూడు అని చెప్పేసి అలా చూస్తూ. సార్‌ది అది 'నానాటి బ్రతుకు నాటకము' అనేది చాలా అద్భుతంగా ఉంటుంది మేడం. అవును మేడం. అది అవును. మాత్రం చాలా చాలా బావుంటుంది. చాలా అవును. చాలా అద్భుతం అసలు. ఎగ్జాక్ట్‌లీ. యెస్. సూపర్బ్! థాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్. మీరు కూడా మీ అనుభవాన్ని షేర్ చేసుకున్నందుకు ఈ సందర్భంగా థాంక్ యూ వెరీ మచ్ అండి అందరికి కూడా. మేడం థాంక్ యూ సో మచ్ అండి. సో, చూసారు కదండీ ఫ్రెండ్స్. వీక్షించబోతున్న వారికి కూడా ఈ జ్ఞానం ఎంతో ఉపయోగపడుతుందని నేను ఆశిస్తున్నాను. ఎందుకంటే అంతే మంచి ఇంటెన్షన్‌తో కూడా ఈ కంటెంట్‌ని అందించారు మనకు మేడం గారు. సో, సూపర్బ్ అండి. థాంక్ యూ సో మచ్ మేడం. సో, ప్లీజ్ ఎవరు కూడా ఈ శ్రీ శక్తి పిరమిడ్ మెడిటేషన్ ఛానెల్‌ని లైక్ చేయకుండా, షేర్ చేయకుండా, సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉండకండి ఫ్రెండ్స్. పక్కనున్న బెల్ ఐకాన్‌ని ప్రెస్ చేయండి. ఇలాంటి జ్ఞానపూర్వకమైన ఎంతో జ్ఞానాన్ని మీకు అందివ్వబడుతుంది. నోటిఫికేషన్స్ ఇక ముందు ఇంకా అందివ్వబడతాయి. థాంక్ యూ సో మచ్. థాంక్స్ అండి. థాంక్ యూ మేడం.